ఈ దేశంలో ఎప్పుడు కులాల పేరు మీద కొట్లాడినరు, వర్ణాల పేరు మీద కొట్లాడినరు అంటే మీ ఇంట్లో అందరు కొట్లాడుతుంటే పీస్ ఉంటుందా? పీస్ లేకుంటే ఎకానమీ మనీ ఉంటుందా? ఉండదు కదా. సో 70-100 వరకు దేశం 24% జీడిపి తోటి ఉందంటే మనం చదువుకుంటుంది నిజమైన వేలు దాచాల్సి బ్రిటిషర్స్ యూజ్ చేసినటువంటి పెద్ద ఆయుధం ఏంటంటే ఎన్స్లేవ్ చేయడం. అంటే వీళ్ళని బాధ్యతతో ఉంచండి ఆయుధం ఏంటంటే మీరు హిస్టరీ చెయ్యాలి. మీరు తిరిగి వాళ్ళు మీకు ఏం తెలియదు, మేము వచ్చిన తర్వాత మీకు బట్టలు అట్టుకోవడం తెలుసు. అనంతపద్మనాభ స్వామిలో 7 ద్వారాలు ఉన్నాయి, 8 ద్వారాలు దిగాలి అట్లా మాట్లాడుతున్నాం కదా. అందులో చాలా సంపద ఉందని చెప్పి అన్నాం కదా. అటువంటి దివాళాలు ఎన్ని ఉండొచ్చు ఈ దేశం. రామ్ చరణ్ ఇది మూవీ చేసిండు, నాయక్ అనే మూవీ చేసినప్పుడు ఆ సినిమాలో కూడా మదర్ తెరేసా చారిటబుల్ ట్రస్ట్ కొని మొత్తం ఆస్తులు రాసేస్తున్నాం. మొదటి మీకు తెలియకుండానే అందరూ చూస్తున్న ఆడియన్స్ తెలియదు ఒక మదర్ తెరేసా అంటే గొప్పదేమో అని చెప్పేసి హెల్త్ ఏంజల్ అని చెప్పేసి ఒక సిరీస్ ఉంది. అందులో మదర్ తెరేసా కలకత్తాలో చేసినటువంటి అకృత్యాలు మొత్తం హాయ్ సార్, వెల్కమ్ టు రైస్ వాయిస్ పాడ్కాస్ట్ షో. సో ఐ థింక్ సెకండ్ ఎపిసోడ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ కుదిరింది సార్. సో బిఫోర్ స్టార్టింగ్ ఎపిసోడ్, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ అడగగానే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఎపిసోడ్ థ్యాంక్ యూ మనోజ్ అండ్ సారీ, ఎందుకంటే చాలా డిలే చేయించాను. చాలా రోజుల నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, సక్సెస్ఫుల్ గా ఈరోజు ఏమంటారు పర్పస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇండియన్ హిస్టరీ. సో మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్న హిస్టరీకి అక్కడ జరిగిన హిస్టరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో వై దట్ సమ్ పీపుల్ ఆర్ బీన్ కెప్ట్ సీక్రెట్ ఇండియన్ హిస్టరీ? లైక్ మనం చదువుకుంటుంది నిజమైన హిస్టరీ, లైక్ దాచాల్సి వచ్చిన హిస్టరీగా, ఏది నిజం? ఈ హిస్టరీ అనేది ఒక్కొక్కడు ఒక్కొక్క పర్స్పెక్టివ్ లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ లేదు. నువ్వు ఒక ఇన్సిడెంట్ చూసినావు అనుకో, 10 మంది ఒక ఇన్సిడెంట్ చూసినావు అనుకోండి, ఒక్కొక్కడు ఒక్కొక్క చెప్పే పద్ధతి ఉంటుంది. కానీ నువ్వు ఒక మాట అన్నావు, కరెక్ట్ అన్నావు. ఏమన్నావు అంటే హిస్టరీని దాచబడ్డది. ఎస్, నిజంగానే దాచబడ్డది. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ 1200 నుంచి 19% 700 to 800 years దిస్ కంట్రీ వాజ్ ఎన్స్లేవ్డ్. అంటే బానిసత్వంలో ఉంది. అంటే టోటల్ కంట్రీ లేదు, బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లో ఏదో ఒక రాజు ఇస్లామిక్ ఇన్వేషన్ కావచ్చు, తర్వాత బ్రిటిష్ ఇన్వేషన్ కావచ్చు, పోర్చుగీస్ ఇన్వేషన్ కావచ్చు, అట్లా ఏదో ఇన్వేషన్ లో ఉన్నది కాబట్టి సో మనకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు బ్రతకడమే కష్టమైనటువంటి పరిస్థితులు ఉండే కొన్నిసార్లు. ఈ హిస్టరీ గురించి పక్కన పెట్టు, బుక్స్ రాయడం అనే విషయం పక్కన పెట్టారు. ఓకేనా? సో ఇదే అదనంగా ఏం చేశారు వాళ్ళు, మొత్తం చేంజ్ చేశారు. ఎట్లయితే అందుకని ఎన్స్లేవ్ చేయడానికి బ్రిటిషర్స్ యూజ్ చేసినటువంటి పెద్ద ఆయుధం ఏంటంటే ఎన్స్లేవ్ చేయడానికి, అంటే వీళ్ళని బానిసత్వంలో ఉంచడానికి పెద్ద ఆయుధం ఏంటంటే వీళ్ళు హిస్టరీ చేంజ్ చేయాలి. మీరు పిరికి వాళ్ళు, మీకు ఏం తెలియదు, మేము వచ్చిన తర్వాతనే మీకు బట్టలు కట్టుకోవడం తెలిసింది, మేము వచ్చిన తర్వాతనే టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసినామని చెప్పేసి మన మెదడు కూర్చొని పెట్టారు. తర్వాత ఏమైతే కొన్ని రోజులకు ఓవర్ పీరియడ్ జనరేషన్ ఆఫ్ టైంలో ఏమనిపిస్తుంది సార్, ఒక 4-5 జనరేషన్ తర్వాత వాడే రైట్ ఏమో నేనే తప్పేమో అనిపిస్తుంది. అంతే కదా. సో అట్లా వాట్ ఎవర్ హిస్టరీ, మనం ఇప్పుడు చదువుతున్న హిస్టరీ సూపర్ అంటే ప్రజెంట్ చేస్తున్నటువంటి హిస్టరీ చాలా తప్పు. అండ్ ఇంకొక విషయం గుర్తుంచుకోండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఏమంటారు హ్యూమన్ రిసోర్స్ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ ఉంటుందో, ఆ హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ ఎక్కువగా కమ్యూనిస్ట్ వాళ్ళ చేతిలో ఉండేది. కమ్యూనిస్ట్ లెఫ్టిస్టులు అంటారు కదా. సో దే యూజ్ టు రైట్ ద ఇండియన్ హిస్టరీ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్. అట్లా రాసిన కాబట్టి చాలా తప్పు చరిత్రను ప్రజెంట్ చేయడం జరిగింది. మీకు నీరజ్ యాత్ర అని ఒక వ్యక్తి ఉంటాడు, ఈజ్ ఏ గుడ్ స్పీకర్. యాక్చువల్గా హిస్టరీ గురించి చాలా మంచిగా మాట్లాడతాడు. ఆయన ఒక పాడ్కాస్ట్ ఇస్తున్నాడు, ఒక విషయం చెప్పాడు. ఒక పర్టికులర్ ప్లేస్ లో ఒక ఇన్సిడెంట్ ఉందంట, ఒక బుక్ లో చదువుతుంది, 8th క్లాస్ బుక్ లో చదువుతుండట. అసలు మన హిస్టరీ ఎట్లా ప్రజెంట్ చేశారని ఒక ఇన్సిడెంట్ అందులో ఉంది. ఐ డెంట్ రిమెంబర్ ద ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ ఏంటో నాకు తెలియదు. అయితే ఈయన ఆర్టీఐ చేసినట్టు. ఆర్టీఐ తెలుసు మీకు, రైట్ ఇన్ఫర్మేషన్. మీరు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఉంది కదా, మీరు ఎక్కడ తీసుకొచ్చారు, దీని ట్రూ సోర్స్ ఏంటిది, ఇది జరిగిందనడానికి ఆధారాలు ఏమున్నాయని చెప్పేసి ఆర్టీఐ రాస్తే, సర్ప్రైజ్లీ గాట్ రిప్లై దట్ వీ డోంట్ హావ్ ఎనీ ఎవిడెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పాను. మా దగ్గర ఎవిడెన్సెస్ ఏం లేవు, ఇది ఇట్లా జరిగిందని చెప్పడానికి మా దగ్గర ఎవిడెన్సెస్ ఏం లేవు అని చెప్పాను. నేను ఎవరు షాక్. అంటే ప్రజెంట్ చేసేది మీకు ఆ చదువుతున్న పిల్లలు ఏమనుకుంటాడు, అదే నిజం అనుకుంటాడా లేదా? అంటే దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా లేవు. ఎవడో లెఫ్టిస్ట్ రాసిండు కనుక అట్లా లెఫ్టిచ్చింది రాసిండు, దాన్ని ప్రజెంట్ చేశారు. అట్లా మనం చదువుతున్న బుక్స్ లలో చాలా హిస్టరీ, నువ్వు చదువుతున్న బుక్స్ అయినా నేను చదువుతున్న బుక్స్ లలో చాలా హిస్టరీ కూడా మన మీద రుద్దబడ్డ హిస్టరీ. ఓకే సార్, ఇప్పుడు బానిసత్వం మ్యాటర్ వచ్చింది కాబట్టి, సో ఒకప్పుడు ప్రపంచంలోనే భారతదేశం అధిక ధనిక దేశం కానీ, సో ఉన్నటువంటి పేదరికం కానీ బానిసత్వం కానీ ఎలా మారుతుంది? ఇది మంచి క్వశ్చన్. యాక్చువల్లీ చాలా మంది ఏమంటారు అంటే బ్రిటిష్ వచ్చిన తర్వాత మనకు అన్ని విషయాలు నేర్చుకున్న వాళ్ళకి ఆన్సర్.
ప్రపంచంలోనే ధనిక దేశం ఒక ధనిక దేశం కాదు, ఒకటే ధనిక దేశం. దిస్ ఇస్ ద ఓన్లీ కంట్రీ ఓకే విచ్ ఫీడ్, అంటే చాలా మందికి తిండి పెట్టి అన్నపూర్ణ అంటారు ఈ దేశాన్ని. ఓకేనా. సో మీకు ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు నేను చెప్పిన అనుకోండి, వీడియో చాలా విషయాలు ఏమంటారు గాల్లో మాట్లాడుతున్నాం అనిపిస్తారు కదా. యాంగర్ మెడిసిన్ అని చెప్పేసి ఒక బ్రిటిష్ హిస్టర్ అంటే ఎకనామిస్ట్ ఉన్నాడు. సో హీ రోట్ హిస్టరీ. ఆయన ఒక ఈజ్ ఎకనామిస్ట్ కాబట్టి అసలు ఫ్రమ్ ఫస్ట్ ఏడి నుంచి 1950 వరకు కూడా అసలు వరల్డ్ లో ఉన్నటువంటి అన్ని ఎకనామీస్ ఎలా ఉన్నాయి, ఏ కంట్రీ ఎకనామీ ఎట్లా ఉంది అనే విషయాన్ని ఏదో చేసినప్పుడు టిల్ 1700 1750 వరకు కూడా ప్రపంచంలో టోటల్ జీడిపి అంటే చిన్న విషయం చెప్తాను. జీడిపి అంటే నీ దగ్గర ఉన్నటువంటి సంపద, ఎంత సంపద ఉంది అంటే వాల్యూ ఆఫ్ ద రిసోర్సెస్. జీడిపిని ఎట్లా కలుస్తారంటే మీ దగ్గర ఉన్న రిసోర్స్ ఉంటాయి, వాటి యొక్క వాల్యూ ఎట్లుందని. సో అంటే టోటల్ జీడిపి వరల్డ్ లో మొత్తం ఉన్న జీడిపిలో 24% షేర్ బై ఇండియా. 100లో అంటే ప్రపంచం మొత్తం, నీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా, ప్రపంచం మొత్తంలో 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలు ఉన్నాయి అంటే 24 రూపాయలు 24 రూపీస్ బిలాంగ్స్ టు ఇండియా. అంటే ఎంత రిచెస్ట్ కంట్రీ ఉంది. ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో బ్రిటిషర్ల దగ్గర 1.6% అంటే రూపాయి 20 పైసలు ఉంటే మన దగ్గర 24 రూపాయలు ఉన్నాయి. అంత రిచ్ ఉన్న ఎకానమీ ఒక్కసారిగా బై 1947 ఓకే వి బికమ్ టు 4 to 5% ఆఫ్ జీడిపి వచ్చింది. వేరాస్ ద బ్రిటన్ వెంట్ టు 10%. చాలా మంది అంటుంటారు, ఇంకా ఈ విషయం ఇప్పుడు నేను అడగకుండా ఒక విషయం చెప్తా. ఈ దేశంలో ఎప్పుడు కులాల పేరు మీద కొట్లాడిర్రు, వర్ణాల పేరు మీద కొట్లాడిర్రు అంటే నిజంగా చెప్పు, మీ ఇంట్లో అందరు కొట్లాడుతుంటే పీస్ ఉంటుందా? పీస్ లేకుంటే ఎకానమీ మనీ ఉంటుందా? ఉండదు కదా. సో 1700 వరకు దేశం 24% జీడిపి తోటి ఉందంటే ఈ దేశంలో కొట్లాటలు వాళ్ళు మనం కొట్లాడుకుంటే ఎట్లా ఎదుగుతాం? ఎంత పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మిస్తాం. అందరూ ఒప్పుకున్నా నలంద, తక్షశిల లాంటి వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్ ఇక్కడ ఎట్లా వచ్చాయి? సోమనాథ్ దండయాత్ర చేసిన తర్వాత గజనీకి దాదాపు 6 నెలల సమయం ఎట్లా పట్టింది సంపదను తీసుకెళ్ళడానికి? ఓన్లీ సోమనాథ్ దేవాలయాన్ని చేసినప్పుడే 6 నెలల పాటు ఆ ఒంటలు నిరంతరాయంగా పోతున్నాయంట సంపద తీసుకొని. అంత సంపద ఒక్క గుడిలో దొరికింది. అంతే. అవన్నీ పక్కన పెట్టి రీసెంట్ గా అనంత పద్మనాభ స్వామిలో 7 ద్వారాలు ఉన్నాయి, 8 ద్వారాలు తిరగాలి అట్లా మాట్లాడుతున్నాం కదా. అందులో చాలా సంపద ఉంది అని చెప్పి అన్నాం కదా. అటువంటి దేవాలయాలు ఎన్ని ఉండొచ్చు ఈ దేశంలో? ఎంతో బంగారం ఉండొచ్చు. ఇంకా చిన్న ఫన్నీ విషయం చెప్తా. గ్రీక్ రోమన్ మీద తెలుసు కదా. ఈ గ్రీక్ రోమన్ వాళ్ళు కంప్లైంట్ చేసేటోళ్ళంట మన ఇండియన్స్ మీద అప్పుడు ఏన్షియంట్ టైమ్స్ లో. అసలు మా దగ్గర ఉన్న మొత్తం బంగారం అంతా తీసుకుపోయి ఇండియాకి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మనం ట్రేడింగ్ చేసేవాళ్ళం. ఎవరికి ఏం కావాలి సరే, మనము హై ఎక్స్పోర్టర్ లెస్ ఇంపోర్ట్. ఏదైనా కానీ అన్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. మనం ఏమి తెలుసు, మనకు బేసిక్ ఇండియన్స్ బంగారం అంటే చాలా ఇష్టం. సో వాళ్ళకు ట్రేడింగ్ ఎట్లా చేసేవాళ్ళం అంటే గ్రీక్స్, రోమన్స్ తోటి, యూరోపియన్స్ తోటి ఎట్లా చేస్తారంటే మా దగ్గర ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు వాటెవర్ ఓకేనా అవన్నీ మీకు ఇస్తాం. స్పైసెస్ మీకు ఇస్తాం, మీరు మాకు బంగారం అంతే కదా. ఇప్పుడు ట్రేడ్ కరెన్సీ డాలర్ అటువంటి ఏం లేవు కదా. సో అట్లా ప్రపంచంలో మోస్ట్ గోల్డ్ ఇండియా దగ్గర ఉండేదంట ఆ టైంలో. అందుకనే మన ఈ దేవాలయాలు వెలిగిపోయేటి, అంత అద్భుతమైన ట్రేడింగ్ చేసినాం. ఇంత గొప్ప చరిత్రను తెలుసా మనోజ్? ఇన్ స్పాన్ ఆఫ్ 200 years ఓకే ముఘల్స్ ఎంత డిస్ట్రాయ్ చేసారు ఒక 700 years లో. 700 years ఎంత డిస్ట్రక్షన్ జరిగిందో అంతకన్నా ట్రిపుల్ 4 times 5 times డిస్ట్రక్షన్ బ్రిటిష్ వాడు కేవలం ఒక 200 years లో వేసారు. ఒక పూట అన్నం కూడా తినకుండా బతికేటువంటి స్థితికి తీసుకొచ్చారు. ఒకప్పుడు మీకు తెలుసుగా శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్తున్నప్పుడు బయట నుంచి చాలా మంది వచ్చి చూసేవాళ్ళంట. శ్రీకృష్ణదేవరాయల రాజ్యం తెలుసుకుందాం. తెలుసు మీకు, వేరే విదేశీయుల నుంచి వచ్చిండు వాడ ఇక్కడ చాలా మంది రికార్డ్ చేస్తాం కదా తెలుసు. ఇప్పటికీ అప్పుడు ఇవన్నీ పక్కన పెట్టారు. అందరూ మన చిన్నప్పటి నుంచి వింటున్నాం శ్రీకృష్ణదేవరాయల కాలంలో రోడ్ల మీద ముత్యాలు, వజ్రాలు ఇట్లా కుప్పలు పోసి అమ్మేవారు. ఇట్లా మీరు ఆ స్టేజ్ నుంచి ఒక్క పూట కూడా తిండి దొరకడం చాలా కష్టమైనటువంటి స్థితికి వచ్చింది. ఎంతగా ఘోరమైన స్థితికి వచ్చిందంటే బ్రిటిష్ హిస్టరీను ఒకడు పార్లమెంట్ వాళ్ళ పార్లమెంట్ చెప్తాడు. ప్రస్తుతం అంటే 1940 సమయంలో జరిగినటువంటి దీనిలో యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ బుక్, ఇంగ్లాస్ డెప్ టు ఇండియా అని ఒక బుక్ ఉంటుంది. అందులో తెలుసా సంవత్సర ఆదాయం ఎంత తెలుసా ఒక ఫ్యామిలీది? బిలో $10. 12 నెలలు కష్టపడితే వాడికి వచ్చేది బిలో $10. అదే హిస్టరీ ఏం చెప్తారంటే ఈ దేశంలో 60% ఆఫ్ ద పీపుల్ రెండో పూట అన్నం ఎట్లుంటుందో తెలియదంట.
60% ఆఫ్ ద ఇండియన్స్ డోంట్ నో వాట్ ఇస్ ద సెకండ్ మీల్ ఇన్ అ డే. ఈ రోడ్ దిస్ ఇదే స్టేట్మెంట్. వాట్ ఈస్ ద సెకండ్ మీల్ ఎట్లుంటుందో తెలియదు అనే విషయం రాశాడు. అటువంటి స్థితి నుంచి ఈ స్థితికి మనమే తీసుకొచ్చిండు. ఓకేనా. సో ఇప్పటికి కూడా ఇంకా సంకల్పం గుర్తుకుంటే బ్రిటిష్ వాళ్ళు చేయబట్టి నాకు చదువు వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు చేయబట్టి నాకు రైళ్ళు వచ్చినాయి అనుకుంటే చాలా పెద్ద తప్పు. ఓకే. సో ఇప్పుడు మనకి శ్రీకృష్ణదేవరాయ డైనాసిటీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, సో వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ డౌన్ ఫాల్ సార్ శ్రీకృష్ణ? డౌన్ ఫాల్ ప్రతి గుర్తుంచుకోవాలి. మనం హిస్టరీని ఏం చేస్తాం అంటే ప్రతిసారి మన దృష్టి ఇక్కడున్న కంఫర్ట్ జోన్ లో కూర్చొని మనం చూస్తాం. డౌన్ ఫాల్ ఖచ్చితంగా జరుగుతుంది బికాస్ దే ఆర్ హ్యూమన్స్. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు బికాస్ హ్యూమన్. ఓకేనా. శ్రీకృష్ణదేవరాయలు డైనెస్టీ కూడా హ్యూమన్స్ కదా. సో హ్యూమన్ ఎర్రర్స్ జరుగుతుంటాయి. ఓకేనా. రాజ్యాధికారంలో ఖచ్చితంగా అది భారతదేశమైనా సరే ఏ దేశమైనా సరే కుట్రలు కుతంత్రాలు, నేనే రాజు కావాలి, నేనే పరిపాలించాలి అని చెప్పేసి జరుగుతుంటాయి కదా. అట్లా ఆయన రాజ్యంలో కూడా జరిగాయి. అదే టైంలో ఇస్లాం యొక్క ఇన్వేషన్ చాలా పీక్ లెవెల్లో ఉండేది. కానీ ఇస్లాం యొక్క ఇన్వేషన్ చాలా పీక్ లెవెల్. ఔరంగజేబు, అంతకుముందు ఏమంటారు షాజహాన్, అక్బరు, ఖిల్జీ, తుగ్లక్, వీళ్ళందరూ మామూలు డిస్టర్బెన్స్ చేయలేదు ఈ దేశంలో. ఓకేనా. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎందుకు పడిపోయినాయి అని అంటుంటాం కదా. గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన పాయింట్ చెప్తా. ఆల్మోస్ట్ 614లో ఇస్లాం స్టార్ట్ అయింది. 14లో. ఓకేనా. అప్పటి నుంచి ఇస్లాం వాంట్ టు కాంకర్ ద టోటల్ వరల్డ్. ఓకేనా. సో వాళ్ళ దగ్గర ఖలీఫా అంటారు. ఖలీఫా అంటే ఇస్ ద పెద్ద వ్యక్తి. ఓకేనా. అంటే ఆ కల్చర్ పెద్ద వ్యక్తి. సో ఫ్రమ్ ఫస్ట్ ఖలీఫా నుంచి దే ఆల్వేస్ ట్రై టు ఇన్వైట్ దిస్ ఇండియా. వాళ్ళు ఎప్పటి నుంచో ఈ దేశాన్ని ఇన్వైట్ చేయాలని చూస్తారు. ఓకేనా. నేను 20 to 30 years ఇన్ స్పాన్ ఆఫ్ 20 to 30 years లో టోటల్ యూరోప్ ను కొట్టేసింది ఇస్లాం. టోటల్ యూరోప్. ఈవెన్ స్పెయిన్ కూడా మొత్తం. స్పెయిన్ ఒకప్పుడు ఇస్లామిక్ కంట్రీకి బతికింది. తర్వాత డిఫరెంట్ చేంజెస్ వచ్చిన అది డిఫరెంట్ హిస్టరీ. 30 years లోపల యూరోప్ ఆఫ్రికాను మొత్తం కాంకర్ చేసేసింది ఇస్లాం. అండ్ హాఫ్ ఆఫ్ ది యూరోప్ ను కాంకర్ చేసేసింది. అదే స్పీడ్ తోటి ఏషియా వైపు కూడా వచ్చింది. మన దేశానికి కూడా వచ్చింది. మన దేశానికి యూనో వాట్ మోస్ట్ సర్ప్రైజింగ్ అండ్ చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు ప్రతి భారతీయుడు. గర్వంగా ఫీల్ అయ్యే ఒక విషయం చెప్పాలా. 640 నుంచి ఆల్మోస్ట్ 650, 620 నుంచి ట్రై చేస్తే ఇస్లాం 1206 600 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఫుట్ హోల్డ్ ఆన్ ఢిల్లీ. 1206 లో ఫస్ట్ విక్టరీ వచ్చింది వాళ్ళకి. ఢిల్లీ గెలిచే ఫస్ట్ విక్టరీ. అంటే 600 years పాటు ఈ దేశంలోకి ఇస్లాం ఇన్వేషన్ రాకుండా ఆపినటువంటి గొప్ప చరిత్ర మన దేశం. ఏ దేశం వల్ల కాదు. 600 సంవత్సరాలు ఇస్ నాట్ ఏ షార్ట్ టైం. గుర్తుంచుకో. ఎంతమంది రాజులు, ఎంతమంది వ్యక్తులు, ఎంత సైన్యము నిన్ను నీ దేశాన్ని కాపాడడానికి బార్డర్స్ లో ఎంత కష్టపడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఒక దగ్గర సార్ అంటే చూడు 1206 లో అయితే ఓడిపోయాం కదా. అంటే జరిగిందా లేదా? ఎందుకు ఓడిపోయామంటే ఆశ్రయం చెప్తాం. 600 సంవత్సరాల పాటు ఆపిన విషయం గొప్పదా మనకు? 1206లో ఓడిపోయింది గొప్ప అంటే అది బాధపడాలా? అట్లా. ఆయన ఇంకొక విషయం గుర్తుంచుకో. ఈ ఇన్వేడర్స్ కు వేరే పని ఏం లేదు. ఇన్వేడర్స్ నీ ఇన్వేడర్ పని ఏంది? కొట్టాలి తినాలి, కొట్టాలి తినాలి, అనుభవించాలి. వాడికి ఏం లేదు. వీళ్ళు ఎవరైతే వచ్చారో ఔరంగజేబు కావచ్చు, షాజహాన్ కావచ్చు, అక్బర్ కావచ్చు, వీళ్ళందరి పేర్లు ఎవరైతే పేర్లు చెప్తున్నాం కదా. వీడు చాలా అద్భుతమైన కళలు పోషించిండు. వీడు ఒక సివిలైజేషన్ క్రియేట్ చేసిండు. వీడు 64 forms ఆఫ్ ఆర్ట్ ఉంది కదా. అట్ని ఏం లేదు వాడికి. ఏం చేయాలి? దోచుకోవాలి, తినాలి. వాడికి ఈజీ కదా. కానీ ఇక్కడ నీకున్న రాజు శ్రీకృష్ణదేవరాయలు మనం చిన్నప్పటి ఉంటాం కదా. ఆయన దగ్గర ప్రధానులు ఉండేవాళ్ళంట. ఆయన రాజ్యంలో ప్రతి కళలకు పోషణ జరిగేది. ఆర్ట్స్. ఓకేనా. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రజల్ని మంచి ఆర్డర్ లో పెట్టడం, రాజు గట్టిగా నిలబడడం, మన పురాణాలు మన శాస్త్రాలను ఏమంటారు అందరికీ చేరివేయడం. ఇది ఒక సివిలైజేషన్ క్రియేట్ చేసే అల్టొక దిక్కు. ఏం లేదు, పొద్దున్న సాయంత్రం దాకా కొట్లాడాలి, దోసుకొనాలి, తినాలి ఒక దిక్కు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఇప్పుడు సింపుల్. వీడి ఇదే పని. దొంగతనం చేయాలి, తినాలి. ఇటువైపు ఉన్నవాడిది సంస్కృతి, సాంప్రదాయాలు, వ్యవహారాలు అన్ని ఒక సివిలైజేషన్ నిలబెట్టాలి. ఈ రెండింటి మధ్యలో ఫైట్ జరిగినప్పుడు ఖచ్చితంగా వన్ ఫైన్ డే వి విల్ లూజ్, రైట్? మళ్ళీ స్టిల్ విల్ బౌన్స్ బ్యాక్. ఆఫ్ కోర్స్ జరుగుతుంది. ఆ బౌన్స్ బ్యాక్ జరిగింది. లేదంటే ఇప్పటి వరకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇండియా అయ్యేదేమో కదా. ఓకేనా. అట్లా జరిగింది, తప్పు జరిగింది, దాన్ని రైట్ కూడా చేసినాం కదా. సో ఈ విషయం మనం చాలా గుర్తుంచుకోవాలి. ఎందుకు ఓడిపోయినాం, అందరు రాజులు రక్ష రాలేదు అని అంటుంటారు కదా. అది సార్ శ్రీకృష్ణదేవరాయలు ఓడిపోతున్న పక్క రాజ్యం కూడా చెల్లియచ్చు కదా అని అంటుంటారు మన దగ్గర. నువ్వు అడగకముందే నేను ఆన్సర్ చెప్తున్నా. అంటే ఇవన్నీ ఆన్సర్లు
ఇవన్నీ క్వశ్చన్లు మనలో మనుషులు వస్తాయి. ఇంత అన్నారు కదా, మరి ఇంతమంది హిందూ రాజులు ఉన్నారు కదా, ఒక ముస్లిం రాజు ఇచ్చేసి కొట్లాడుతుంటే అందరు కలిసి రావాలి కదా, కలిసి వచ్చి కొట్లాడవచ్చు అంటే యూనిటీ లేదు మనకు అంటుంటారా అన్న, విన్నాయి యూనిటీ లేకపోవడం వల్ల మన రాజులు కొట్టారని. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా దీనికి, ఓకేనా. ఇప్పుడు యువ తరానికి అర్థం ఏంటంటే చెప్తారు. 2005 లో ఒక మ్యాచ్ జరిగింది, ఓకే, ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది 2005. ఆ మ్యాచ్ ఎవరెవరి మధ్య జరిగిందంటే ఆస్ట్రేలియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఆస్ట్రేలియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ టీమ్స్ కు మధ్యలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తరఫు నుంచి ఆస్ట్రేలియా టీం మాత్రమే నేషనల్ టీం ఉంది. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ లో టోటల్ ఆస్ట్రేలియా కాకుండా మిగతా కంట్రీస్ ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ రిమైనింగ్ టీమ్ లో బెస్ట్ ప్లేయర్స్ నిలబెట్టారు. ఎగ్జాంపుల్, ఇండియా నుంచి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ ఆడిండు. వెస్ట్ ఇండీస్ నుంచి బ్రయన్ లారా ఆడిండు. అండ్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఫ్రమ్ ఏమంటారు ఇంగ్లాండ్ నుంచి ఇస్ గ్రేట్ ఆల్రౌండర్. ఈ టీం ఒక దిక్కు, ఆస్ట్రేలియా టీం ఒకటి. యూనో వాట్ సర్ప్రైజింగ్ విషయం చెప్పన్నా, ఆ మ్యాచ్ ఎవరు గెలుచుంటారు? ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రాంగ్ చెప్పాను. వెస్ట్ ఆఫ్ ది వరల్డ్ గెలిచింది, ఆస్ట్రేలియా టీం గెలిచింది. దీని నుంచి నీకేం అర్థమై ఉండొచ్చు? దీన్ని కొంచెం అర్థం చేసుకోండి. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ లో అంత బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు, ఆస్ట్రేలియాలో వాళ్ళ టీమే ఉంది. కానీ నీకు విషయం అసలు 200 రన్స్ తో గెలిచారు ఆస్ట్రేలియా, 200 రన్స్ తో. ఒక్కటే రీజన్ ఏంటంటే చూడు, ఈ టీం ఉంది కదా, ఈ టీం ఎప్పుడు కలిసి ఉంది. అపోనెంట్ మారుతుండొచ్చు, ఈ టీం ఎప్పుడు ఉంది అంటే వీళ్ళ మధ్యలో ఒక కెమిస్ట్రీ, ఎవరెవరు ఎప్పుడు ఎట్లా. దిస్ ఇస్ అ టీమ్, దిస్ ఇస్ నాట్ ఎ టీమ్, దిస్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ టీమ్, ఆర్టిఫిషియల్ టీమ్. దాని నుంచి ఒకటి, దీని నుంచి ఇప్పుడు ఇంగ్లాండ్ స్ట్రాటజీ వేరుంటది, ఓకేనా. ఇండియా నుంచి ఆడే సచిన్ టెండూల్కర్ వాళ్ళ టీం యొక్క స్ట్రాటజీ వేరుంటది, వాళ్ళ టీం యొక్క వైబ్స్ వేరుంటది. అదా వీళ్ళందరినీ ఆర్టిఫిషియల్ ఒక దగ్గర కలిపేసి గెలవాలి కదా. కానీ నాకు ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. నేను చెప్తాను అందరికి, ఇదే ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరు అడిగినా ఎందుకు హిందూ రాజులు ఓడిపోయారు, సేమ్ అదే జరుగుతుంది. ఇప్పుడు ఒక 10 మంది హిందూ రాజులు, ప్రతి ఒక్కడి యొక్క సైన్యము డిఫరెంట్ డిఫరెంట్ గా ఏమంటూ తయారై ఉంటాయి యుద్ధానికి. ఈ 10 మందిని డిస్కస్ చేస్తే ఫస్ట్ నేనే ఉంటాను వాడు అంటాడు. లేదు నువ్వు ముందర ఉంటే నేనంటే నేను ఎట్లుంటా, నేనే ముందర ఉంటా. ఏమంటారు, ఆ వర్క్ అవుతుందా స్ట్రాటజీ? 10 స్ట్రాటజీలు ఒక దగ్గర పెట్టేస్తే వర్క్ అవుతుంది. అట్లా జరిగి ఉంటుంది, ఓకేనా. అది తప్పేం కాదు. ప్రతిసారి మనం గెలవడమే ఉంటుందా? ఇప్పుడు గెలవడం ఓడిపోవడం రెండు కామన్ ఉంటది కదా, అయితే. సో అటువంటిది జరిగింది. అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ సమ్, బట్ స్టిల్ ఐ డోంట్ థింక్ అది ఓడిపోవడం అని నేను అనుకోను, ఓకేనా. ఆ కాలంలో అట్లా జరుగుతుంటది, అట్లా జరుగుతుంది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంటాం, మళ్ళీ చేస్తుంటాం. ఇది ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ఏమంటారు ఈ లైఫ్ లో. సో కాబట్టి ఐ డోంట్ థింక్ వి లాస్ట్. ఓకే, అఫ్ కోర్స్ శ్రీకృష్ణదేవరాయ డైనాసిటీ పడిపోయింది, ఇట్ వాస్ హ్యాపెండ్. అది ఏమంటారు, దాన్ని డినై చేయలేము. బట్ ఎట్ ద సేమ్ టైం వి బౌన్స్ బ్యాక్, అంతే కదా. ఇండియా ఇస్ ప్లేస్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఫస్ట్ థింగ్. బయటకు వెళ్ళినా ఎక్కడికి వచ్చిన చాలా మంది పీపుల్ ఈవెన్ అవుట్ సైడ్ ఆల్సో కమింగ్ టు ఇండియా అండ్ దే నీడ్ సమ్ నాలెడ్జ్ అండ్ టేకింగ్. సో అలాంటి ప్లేస్ లో ఇప్పుడు నాలెడ్జ్ అనేది చాలా తక్కువ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్వెన్షన్స్ కానీ అన్ని ఫారెన్స్ వాళ్ళు ఇన్వెన్షన్ చేశారంటారు కదా. సో ఇండియాలో కూడా చూసుకుంటే ద బెస్ట్ టెక్నాలజీ కూడా ఉంది ఆల్మోస్ట్. సో ఒకప్పుడు నలంద యూనివర్సిటీ కానీ, సో అలాంటి నలంద యూనివర్సిటీ ఇప్పుడు లేకపోవడానికి కారణం ఏమైంది? గుడ్ క్వశ్చన్. ఇంకెన్ని రోజులు చెప్పుకుంటాం ఈ నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ, అది ఒక జస్ట్ స్పేస్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. గుర్తుంచుకో, ఈ దేశంలో చదువు అనేది ఒక బుక్ బట్టి, పెన్ను బట్టి, లేదా వాటి బట్టి లిటరేట్ కాదు, లిటరసీ అది గుర్తుంది. లిటరేట్స్ వేరు, ఎడ్యుకేటెడ్ వేరు. లిటరసీ వేరు, ఎడ్యుకేషన్. ఈ దేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్. అది ఏ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది డిఫరెంట్, ఓకేనా. అన్ఫార్చునేట్లీ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత చదవడం రాయడం వచ్చిన వాడే ఎడ్యుకేటెడ్ అని, చదవడం రాయడం రాదు నేను ఎడ్యుకేటెడ్ కాదు. ఇది ఎందుకు? ఇది మన దృష్టి కాదు, ఇంగ్లీష్ దృష్టి. చదవడం రాయడం వస్తున్నాయి. అలాంటి ఇప్పుడు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా దే ఆర్ ఫుల్లీ ఎడ్యుకేటెడ్, ఓకేనా. అందుకనే చాలా మంది హిస్టోరియన్స్ మన దేశం గురించి బయట నుంచి వచ్చి చూస్తుంటారు కదా, వాళ్ళ చాలా మంది చెప్తారు ఈ దేశంలో నేను ఎప్పుడు కూడా ఒక దొంగతనం గాని, ఒక దోపిడి గాని లేదు. మీకు వినుంటారు, ఇప్పుడు ఇన్సిడెంట్ వినుంటారు, చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎక్కడైనా వినుంటావు. ఈ దేశంలో చాలా గ్రామాలలో చాలా ఇళ్లకు తలుపులు తాళాలు ఉండేవి కావంట. ఎందుకు? ఎవరికి తెలుసు, మా సంపద వాడదే, ఎవడు పక్కటి సంపద దోచుకోవాలని ఎవరికి లేదు. సో దిస్ ఈస్ ఎడ్యుకేటెడ్, ఓకేనా. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు లిటరసీ, నేను లిటరసీ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఈ మోడర్న్ దృష్టితోనే కూడా చెప్తాను ఈ విషయం. ఒక బుక్ ఉంటుంది, అందరూ రీడర్ ఎవరైతే ఇప్పుడు వ్యూవర్స్ ఉన్నారో
ఓకే, ఇఫ్ దే ఫైండ్ టైం గో త్రూ దిస్ బుక్. ఓకే, నువ్వు చూడు. ధరంపాల్ గారు ఒకటి ద బ్యూటిఫుల్ ట్రీ అని చెప్పేసి ఒక బుక్ రాశారు. ఓకే, ఆయన ఎంత రీసెర్చ్ చేశారంటే అఫీషియల్ ఇంగ్లీష్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో, ఇంగ్లీష్ టైంలో రికార్డ్స్ ఏమైనా, ఆ ఇంగ్లీష్ రికార్డ్స్ తీసుకొచ్చి ఈ బ్రిటిష్ లైబ్రరీ నుంచి పెద్ద అద్భుతమైన ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ జరిగిందండి మీద. ఆయన రాసిన బుక్ లో ఏం చెప్తారంటే ఈ దేశంలో స్కూలు లేని గ్రామం లేదు. ఫస్ట్ మిత్ క్లియరేషన్స్ అంటే ప్రతి గ్రామంలో స్కూల్ ఉంది. రెండోది, చాలా మంది ఏమంటారు, ఓకే లెట్ మీ యాడ్ సమ్ క్యాస్ట్ యాంగిల్ టు దిస్. లేదు, బ్రాహ్మణుల దగ్గరనే ఉండేది విద్య, కింద ఉన్న శూద్రులను వాచు వాళ్ళని వాచు వీళ్ళ విద్య అందకుండా చేసేది. దేర్ ఆర్ ఆల్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ ప్రొవైడెడ్. ఆస్ట్రానమీ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, సంబంధించినటువంటి లిటరేచర్ కావచ్చు, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ టాట్ ఇన్ అవర్ స్కూల్స్. రెండో మిత్ బ్రేక్ అయింది. అన్ని రకాల విద్యలు టెక్నాలజీ సంబంధించి కావచ్చు అని. అండ్ ఇన్ సర్ప్రైజింగ్లీ ఈ టెక్నికల్ సంబంధించినటువంటి లిటరేచర్ కానీ ఆస్ట్రానమీ సంబంధించిన దానిలో ఎక్కువ ఎన్రోల్మెంట్స్ ద సోకాల్ శూద్ర కమ్యూనిటీ, ఏమంటారు వైశ్య కమ్యూనిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఇక్కడ ఎన్రోల్స్ ఎక్కువ ఉన్నాయి. రెండో మిత్ ఇది ఇది ఈయన చెప్పిన రికార్డ్స్ కాదు, బ్రిటిషర్ దగ్గర నుంచి వచ్చిన రికార్డ్స్. బ్రిటిషర్స్ వాళ్ళ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేసే ముందు అసలు ఎట్లా డిస్ట్రాయ్ చేయాలి దీన్ని అనే ఉద్దేశంతో వాళ్ళు చేసుకున్నటువంటి రీసెర్చ్ మాత్రమే చెప్తున్నాను. ఇది నేను చాలా మంది అంటుంటారు కింద వాట్సాప్ యూనివర్సిటీ మస్తు చెప్తున్నాను. నేను చెప్పేది వాట్సాప్ యూనివర్సిటీ నుంచి కాదు. మీకు ఓపిక ఉంటే వెళ్ళి ఆ బుక్ చదవండి. ఓకేనా? చాలా మంది ఏమంటారు అంటే ఈ దేశంలో ఆడపిల్లలకు విద్య లేదు అని చెప్పి, విచ్ ఇస్ ఏ థర్డ్ రాంగ్ మిత్. ఓకేనా? ఖచ్చితంగా అదే రికార్డు చెప్తారు. కొన్ని గ్రామాలలో కొన్ని స్కూళ్ళల్లో ఫిమేల్ ఏదైతే ఆడవాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ మగవాళ్ళ ఎన్రోల్మెంట్ కంటే ఎక్కువ. అట్లా చాలా గ్రామాలు ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తే మనకి ఏమర్థమవుతుంది, ఈ దేశంలో ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందినటువంటి ఒక మినిమం ఏమంటారు బేసిక్ నీడ్ అందరికి ఇచ్చింది అదే చెప్తున్నా. దాన్ని సిస్టమేటికల్లీగా డిస్ట్రాయ్ చేసింది ఎవరు? బ్రిటిషర్స్. అందుకని మెకాలే అని పేరు వింటారు కదా, మెకాలే రాస్తాడు బ్రిటిష్ పార్లమెంట్. ఓకేనా? ఇది చాలా స్ట్రాంగ్ ఉంది వీళ్ళ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని. వీళ్ళని ఎలాగైనా చేసి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వీళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలి. చేయడం వల్ల ఏమైతుందంటే మనకు రెండు లాభాలు జరుగుతాయి. వీళ్ళ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దెబ్బతింటుంది. రెండోది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే వీడు చూడడానికి మాత్రమే ఇండియన్ కనబడతాడు. వీళ్ళ ఆలోచనలు అంతా ఇంగ్లీష్ లేకుంటే అంతేనా? ఈ లుక్స్ లైక్ బ్రౌన్ బట్ థింగ్స్ లైక్ వైట్. అంతేనా? చూడడానికి మాత్రమే అట్లా కనబడతాడు. అంటే ఇన్వేషన్ యొక్క అదర్ ఇది ఫిజికల్ ఇన్వేషన్ అర్థమైంది, మెంటల్ ఇన్వేషన్ చేసి. సో అట్లా మేఘాలయ ఒక లెటర్ రాస్తాయి, ఇట్స్ అవైలబుల్ అన్ నెట్. ఓకేనా? మీరు చూసుకోవచ్చు. ఓకే, మనం వీళ్ళ మొత్తం పద్ధతిని నాశనం చేయాలని చెప్పి అట్లా ఒకప్పుడు గొప్ప ఇన్వెన్షన్ చేసినటువంటి దేశము చివరికి ఇప్పుడు నువ్వు అన్నట్టు వేరే విదేశాలకు పోయి యూనివర్సిటీలు చదువుకొని డిగ్రీ పట్టాలు తీసుకొచ్చుకొని చాలా గొప్పగా ఫీల్ అవుతున్నటువంటిగా ఫీల్ అవుతారు. అంటే ఈ దేశంలో విద్యకు పెద్ద వాల్యూ లేదు. అందుకని టాప్ 100 యూనివర్సిటీలో సీరియస్లీ ఇండియా డోంట్ ర్యాంక్. 100లో టాప్ 100 యూనివర్సిటీలో తెలిసి 1-2 కూడా ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది. ఆ ఉంటే 1-2 యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఆ స్థితి నుంచి ఈ స్థితిని తీసుకొచ్చారు. సో దిస్ ఈస్ వన్ మోర్ ఇన్వెన్షన్. సార్, బిఫోర్ బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనకి మొఘల్స్ కూడా ఇండియా పరిపాలించారు కదా. సో వాళ్ళు చేసిన అరాచకాలు బ్రిటిష్ వాళ్ళ కంటే ఘోరంగా ఉన్నాయి కదా సార్. అసలు ఎందుకు అలా జరగాల్సి వచ్చింది, మొఘల్స్ రావాల్సి వచ్చింది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, బ్రిటిష్ వాడు ఇక్కడ కూర్చున్నాడు. వాడు మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ప్రతిసారి ఏం యుద్ధాలు చేస్తాము వాడితోటి, ప్రతిసారి యుద్ధం చేయడం ఎందుకు, మన బ్రెయిన్ ఆక్రమించేసుకున్నాం అనుకో వాడు మనోడైపోతారు కదా అని. కానీ మొఘల్స్ కి అంత బ్రెయిన్ లేదు. మొఘల్స్ ఆల్వేస్ ఫోర్స్, వాడు ఫిజికల్ ఫోర్సే వాడి యొక్క ఫస్ట్ ఇన్వేషన్ నుంచి దాదాపు ఒక 7 to 8 hours కన్నా ఎక్కువ టైం పడుతుంది వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు చెప్పడానికి. అవన్నీ 2-3 minutes లో రీసెంట్ గా నేను ఒక పాడ్కాస్ట్ చేసిన, అందులో జరిగిన ఒక ఇన్సిడెంట్ చేస్తాను. ఓకేనా? ఎంతగా మన దేశం మీద వాళ్ళు మెయిన్ ఎన్నుకునేది ఏంటంటే కన్వర్షన్. ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా కన్వర్ట్ చేసేసారు. ఓకేనా? డిఫరెంట్ ఫోర్స్, బ్రూటల్ ఫోర్స్ యూజ్ చేసేవారు కన్వర్షన్. ఒక ఇన్సిడెంట్ చెప్తా. అప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఎటువంటిది అనే విషయానికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా.
ఈ ఇన్సిడెంట్ నాకు చాలా ఏమంటారు మనసుకు బాగా బాధ కలిగించింది. అంత ఘోరమైనటువంటి స్థితి ఉండేదా అని అనిపించింది. ఈ ఇన్సిడెంట్ నాకు ఎందుకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ కూడా చెప్తాను నేను. బందా సింగ్ బహదూర్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. కానీ ఔరంగజేబ్ టైంలో ఔరంగజేబ్ యొక్క మనవడు. ఓకే, బట్ పేరు మెన్షన్ ఔరంగజేబ్ మనవడు ఈ బందా సింగ్ బహదూర్ అనే వాడిని మతం మార్చు అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు సిక్కులు చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. గుర్తుంచుకో, సిక్కులు ఈ దేశానికి హిందువులకు రక్షణగా ఒక కల్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో సిక్కు మతం స్థాపించారు. ఓకే, అప్పుడు బందా సింగ్ బహదూర్ ని బంధించి తీసుకొని వచ్చి ఆయన శిష్యులతో సహా బంధించాడు. రోజు టార్చర్ పెట్టాడు, మతం మారు అని చెప్పేసి. మనం లేదు, నేను మారును అని చెప్పి మారునన్న ప్రతి రోజు ఒక్కొక్క శిష్యుని తీసుకుపోవడం, చంపేయడం. ఆయనకు ఎదురుగానే ఒక చెట్టు ఉంది, చెట్టు దింపి వేలాడి ఆ శివాన్ని అట్లే వేలాడి. అట్లా ఒక 2 నెలల పాటు ఆయన శిష్యులను చంపేది. రోజుకొకరు చంపాడు. చంపేస్తున్నా మతం మారుతావని, చంపేస్తున్నా మతం మారుతావని, నేను చంపను అని చెప్పినాడు. చివరికి ఎంత ఘోరమైన స్థితిని తీసుకొచ్చిందంటే ఇట్లయితే మాట్లాడు విని సెంటిమెంట్ తో కొట్టాలని చెప్పేసి ఆ బందా సింగ్ బహదూర్ కు ఒక 7 నెలల కొడుకున్నాడు. 7 నెలలు చిన్న, కానీ ఆ 7 నెలల కొడుకుని తీసుకొచ్చారు. ఆయన ఆడ కూర్చోబెట్టారు. బందా సింగ్ బహదూర్, నువ్వు మతం మారుతావా లేదా? నువ్వు అన్న ప్రతిసారి ఒక ఏమంటారు పార్ట్ ఉంటుంది కదా, కట్ చేయడం ఆయన చేతిలో పెట్టాడు. ఒకసారి ఒక కాలు తీసేయడం నో అన్నాడు, చేతి పెట్టాడు. రెండో కాలు చేయడం నో. చిన్న పిల్ల 7 నెలలు. గుర్తుంచుకో, ఇది చెప్పడం చాలా బాధగా అనిపిస్తుంది నాకు చెప్పడం. అట్లా చేసేసి అట్లా అవయవాలు చేసి చివరికి అదే బందా సింగ్ బహదూర్ నోట్లే చివరికి ఇంకా నో చెప్తానని చెప్పేసి ఆ పిల్లాడు 7 నెలల పిల్లగాడిని చంపేసి ఆయన గుండెని తీసుకొచ్చి వాళ్ళ తండ్రి నోట్లోకి వచ్చేసి ఇప్పటికైనా మతం మారుతామా అంటే ఆయన నో అని చెప్తే అప్పుడు ఆయన దారుణంగా అట్లే నెట్టిన చీల్చి చంపేసి అట్లయినా సరే నేను మతం మారను అని చెప్పి ఇటువంటి కృత్యాలు ఎన్నో చేసేసారు. అట్లా చాలా మతం మార్పిడి చేసి ప్రయత్నాలు చేసేసారు. మీకు అఫ్జల్ ఖాన్ పేరు ఉంటుంది, శివాజీ మహారాజ్ వచ్చినప్పుడు అఫ్జల్ ఖాన్ వాడు అఫ్జల్ ఖాన్ వాడు శివాజీ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు పండరీపూర్, నీకు తెలుసు పేరు, కొల్లాపూర్, ఇవన్నీ మనం ఉంటారు కదా, పండరీపూర్ బిడ్డల మహారాష్ట్రకు ఆరాధ్య దైవం. ఇవన్నీ గుళ్ళను కూలగొడుతూ శివాజీ దగ్గరకు వచ్చాడు. అంటే వీళ్ళు ఏం చేయాలి, ఎప్పుడైనా సరే ఏదైనా సామ్రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు అక్కడ ఉన్నటువంటి గుడిని మస్జిద్ చేయడం. అట్లా చేస్తూ చాలా చాలా వికృతాలు చేశారు. బట్ ఫర్ ఎవ్రీ వన్ ఔరంగజేబ్ దెర్ వాజ్ ఏ శివాజీ. అంత చేసినా సరే ఈ దేశంలో ఉన్నటువంటి వీరత్వం ఎటువంటిది అంటే, నువ్వు ఎంతమంది ఔరంగజేబులు తీసుకొస్తావు అంతకన్నా డబుల్ శివాజీలను తీసుకొస్తా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తల్లులు శివాజీ లాంటి గొప్ప వీరులకు ఇచ్చారు. కాబట్టి ఈ రోజు ఇప్పటికీ మనము ఇలా బతుకుతున్నాం. లేదంటే నీ పేరు వేరే అయి ఉంటుంది, నా పేరు వేరే అయ్యి బతికి వాళ్ళు. అట్లా అంత ఘోరమైన ఇన్వెషన్స్ మొగల్స్ చేశారు. ఓకే సార్, ఇప్పుడు మనకి హిస్టరీ టెంపుల్స్ అన్నారు కాబట్టి సార్, సో నేను ఎక్కడో చోటు చదివాను సార్, ఇప్పుడు తాజ్ మహల్ కింద శివాలయం ఉందని అంటారు. మళ్ళీ కాశీకి దగ్గరలో ఇంకొక శివాలయాన్ని పూర్తి చేసి దాని మీద మసీదు కట్టారన్నారు. సో నిజంగా తాజ్ మహల్ కింద శివాలయం ఉంది సార్? అసలు తాజ్ మహల్ ఏంటిది, శివాలయం ఉందా లేదు? ప్రతి ఈ దేశంలో కణంలో ఓకేనా, కంకారమే శంకరే అంటారు మన దగ్గర. అంటే ప్రతి రాయిలో శివుడు ఉన్నాడు. కాబట్టి దాని అసలు డిబేట్స్ అవసరమే లేదు. తాజ్మహల్, శివాలయం, ప్రతి ప్లేస్, ప్రతి ఇంచ్ ఆఫ్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు లార్డ్ శివ. ఇంచ్ ఆఫ్ దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు రామ. దాని నో డౌట్. ఓకే, ఏదైనా రవ్వు అక్కడ దొరికేది హిందూ ఐడెంటిటీ. ఈ దేశం పుట్టిందే సనాతన ధర్మం మీద, ఈ దేశం పుట్టిందే ఇటువంటి హిందూ సంస్కృతి మీద. దానిలో ఆ డౌట్ ఏముంది, దానిలో డిబేట్ ఏముంది? అది తేజోమహల్, తాజ్మహల్ గురించి నో డిస్కషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ పక్కన వదిలేసాయి. ప్రతి హిందువులో కాన్ఫిడెన్స్ ఉండాలి, ఈ ల్యాండ్ లో ప్రతి ఇంచు బిలాంగ్స్ టు సనాతన ధర్మ. కాబట్టి అట్లా చాలా దేవాలయాలు, నేను చెప్పాను కదా, శివాజీ చాలా దేవాలయాలు రిస్టోర్ చేశాడు. ఓకేనా, ఒకప్పుడు అది చూడడానికి అంతే, అదే ఇవన్నీ పక్కన పెట్టడం. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఆ చుట్టుపక్కల పరిస్థితులలో చాలా చాలా మసీదులు ఉంటాయి. ఈవెన్ కర్ణాటకకి వెళ్ళినా కూడా చాలా మసీదులు ఉంటాయి. ఓకేనా, పేరుకు మాత్రమే పైన డోమ్ వాళ్ళ ఏదైతే ఉంటుంది, కింద మొత్తం స్ట్రక్చర్ మొత్తం కూడా హిందూ పద్ధతుల్లో ఉంటుంది. మరి అట్లా మసీదు కట్టేటోడు మొత్తం ఇస్లామిక్ దాని ప్రకారమే కట్టాలి కదా. అంటే చాలా ఉంటాయి. అందుకనే ఎవ్రీ ఇంచ్ బిలాంగ్స్ టు సనాతన్, ఎవ్రీ ఇంచ్ బిలాంగ్స్ టు ఏమంటారు హిందూస్. ఓకేనా, సో దానిలో నో డౌట్స్, అసలు డౌటే లేదు.
ఏ తవ్వకాలు జరిపినా దాని శివలింగం దొరకాల్సిందే. సో సార్ ఆఫ్టర్ మొఘల్ ఎంపైర్, సో బ్రిటిష్ వాళ్ళు అయితే ఎంటర్ అయ్యారు ఇండియాలోకి. సో బిఫోర్ బ్రిటిష్ కానీ మొఘల్ ఎంపైర్ కానీ ఇండియా చూసుకుంటే ఓన్లీ హిందూయిజం ఒకటి ఉంది. సో వాళ్ళు వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ కూడా ఇండియాలోకి వచ్చింది. సో ఇండియన్స్ ని ఎలా మార్చేసారు క్రిస్టియానిటీ కానీ, సో ఈ దేశాన్ని ఎలా ఆక్రమించాల్సి వచ్చింది, ఎలా ఆక్రమించే వాళ్ళు? చెప్పాను కదా, బ్రిటిషర్స్ ఆర్ సో క్రూక్ అండ్ దే ఆర్ వెరీ క్లెవర్. ఓకే, సో వీళ్ళంత బ్రూటల్ ఫోర్స్ యూజ్ చేయలేదు ఎప్పుడు. వాళ్ళు చేసే కన్వర్షన్స్ చాలా డిఫరెంట్ గా, నీకు తెలియకుండానే కన్వర్షన్ చేసేటువంటి చాలా దానికన్నా ముందు గుర్తుంచుకో, బ్రిటిషర్స్ అని మాట్లాడుతుంటాం కదా, పోర్చుగీస్ వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు చాలా ఘోరం. పోర్చుగీస్ మనం వేరు ఉంటాం కదా, గోవాని ఆక్రమించేసుకున్నారు, గుర్తుందని గోవా. సో ద ఇంక్వేషన్ ఆఫ్ గోవా అని చెప్పేసి ఒకటి ఉంటది, బుక్ ఉంటుంది. ఓకేనా, ఇంక్వేషన్ ఆఫ్ గోవా అనే బుక్ లో పోర్చుగీస్ ఫస్ట్ ఎంటర్ అయ్యారు. బ్రిటిషర్స్ కన్నా ముందు పోర్చుగీస్ ఈ దేశంలోకి ఎంటర్ అయ్యారు. ఓకేనా, మస్కోడిగామా, మస్కోడిగామా పేరు ఉంటాం కదా, సో వాన్ ఇన్వేషన్ పోర్చుగీస్ వారు. ఓకేనా, సో వీళ్ళు గోవాని ఎంతో ఘోరంగా దారుణంగా అక్కడ ఉన్నటువంటి హిందువులు ఎట్లా ట్రీట్ చేశారంటే, ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా సాఫ్ట్, వాళ్ళు మత మార్పులు చేసి ఉండొచ్చు, పెద్ద బ్రూటల్ ఫోర్స్ ఏమి యూజ్ చేయలేదేమో అనిపిస్తుంది కదా. గోవా ఇంక్వేషన్ ఆఫ్ గోవా అనే బుక్ ఉంటుంది. ఆ బుక్ చదువు, అందులో అర్థమవుతుంది నీకు వీళ్ళు చేసినటువంటి అప్పుడు. నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూసిన, బందా సింగ్ బహదూర్. అటువంటి ఎగ్జాంపుల్స్ చాలా, సేమ్ దట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ హ్యాస్ హ్యాపెన్ టు గోవా హిందూస్. అంత బ్రూటల్ ఫోర్స్ గా చేసేవాళ్ళు. ఒక ఇన్సిడెంట్ నేను చదివాను, ఇంక్వేషన్ ఆఫ్ గోవా అనే బుక్ లో ఒక ఇన్సిడెంట్ చదివాను. వాళ్ళు కూడా క్రిస్టియానిటీ తీసుకుంటారా లేకపోతే చచ్చిపోతారా అనే లెవెల్లో అక్కడ ఉన్నటువంటి గోవాలో ఉన్న హిందువులను చాలా టార్చర్ పెట్టడం. ఈ గోవా పోర్చుగీస్ ఆర్మీ ఇళ్ళ మీద పడి వాళ్ళ మీద పడేసి మతం మారమని చెప్పేసి చెప్పేటోళ్ళంట. ఎప్పుడు ఒకవేళ మతం మారా అని చెప్పేసి ఎవరైతే ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లోకి వెళ్ళేసి, ఆ ఇంట్లో చిన్న పిల్లగాడు ఎవరైతే ఉంటే, చిన్న పిల్లగాడు ఉన్న ఇల్లు ఉంటాయి కదా, ఆ పిల్లగాన్ని ఆ తల్లి ఒడి నుంచి గుంజుకొని రెండు కాళ్ళు తీసి ఎలా గిరగిర తిప్పేసి గోడ కొట్టేటోళ్ళంట. ఆ తల్లి ముందటనే ఆ బిడ్డ తల పగిలిపోయి చేసి పెట్టు, మతం మార్చుకొని చెప్పేసి, నువ్వు క్రిస్టియానిటీ మారాలని చెప్పి. ఇటువంటి బిజినెస్ నేను చెప్తాను కదా, ఇది నేను చెప్తుంది ఏదో దిస్తున్నాడు కూర్చోడు. ఇంత బ్రూటల్ ఫోర్స్ కూడా క్రిస్టియానిటీ యూజ్ చేసింది. ఓకేనా, అందుకని గుర్తుంచుకోండి. ఒక ఆథర్ చెప్తుంటాడు, నీకు ఆర్మీ అంటే ఏం గుర్తుకొస్తుంది అంటే, సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే ఏం గుర్తుకొస్తుంది నాకు? ఒకటి ఆర్మీ, ఒకటి నేవీ, ఇంకోటి అంతే కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఏ దేశానికైనా ఈ మూడు చాలా ప్రధానం కదా. బట్ యూరప్ హ్యాస్ ఫోర్త్ ఆర్మీ. ఫస్ట్ ది ఆర్మీ, ఓకే, విచ్ గోస్ ఆన్ ఫుట్. సెకండ్ ది నేవీ, విచ్ గోస్ ఆన్ వాటర్. థర్డ్ వన్ ఇది ఎయిర్ ఫోర్స్, విచ్ గోస్ ఆన్ ఎయిర్. అండ్ యూరప్ హ్యాస్ ఎ ఫోర్త్ ఎలిమెంట్, దట్ ఈస్ కాల్డ్ చర్చ్. ఏ దేశానికి వెళ్ళినా సరే ఈ నలుగురితో వెళ్ళేదట. ఓకేనా, వాళ్ళకు ఎక్స్ట్రా ఆర్మీ ఉంది, ఆ ఎక్స్ట్రా ఆర్మీ పేరు చర్చ్. సో చర్చ్ ద్వారా చేసినటువంటి అకృత్యాలు చాలా ఘోరం దేశంలో. ఓకేనా, దానికి ఇంకొక ఎపిసోడ్ చేసుకోవాల్సి వస్తుంది. బ్రిటిషర్ చేసినటువంటి పాపాలలో చర్చిని ఇంట్రడ్యూస్ చేయడం దేశంలోకి, మత మార్పులు చేయడము. చెప్తున్నాను కదా, ఇక్కడ ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ ను కూడా, వాళ్ళలో కూడా మేము వేస్ట్, మా దేవుళ్ళందరూ వేస్ట్, వీళ్ళే బెస్ట్ అనే లెవెల్లోకి ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేసేసి ఆ విధంగా డైవర్ట్ చేసేది. సో దే అప్రోచ్, సాఫ్ట్ అప్రోచ్. మొఘల్స్ హార్డ్ అప్రోచ్ కావచ్చు, వీళ్ళు చాలా సాఫ్ట్ గా అటువంటి ఏమంటారు చేసేది. దాని మనం చెప్పాను కదా, క్రిస్టియానిటీ ప్లేస్ మేజర్ రోల్. మనం ఏదైతే ఈరోజు ఇప్పుడు ఈ పేదరికాన్ని అనుభవిస్తున్నామో, ఏదైతే ఇంత ఘోరంగా అనుభవిస్తున్నామో, అలా మెజారిటీ ఆఫ్ ద రోల్ బిలాంగ్స్ టు బ్రిటిషర్స్. ఆ బ్రిటిషర్స్ యొక్క మెజారిటీ రోల్ బిలాంగ్స్ టు చర్చ్. ఇప్పుడు చర్చ్ మ్యాటర్ వచ్చింది కదా సార్, ఈవెన్ చర్చ్ సైడ్ ఆల్సో సమ్ ట్రీట్మెంట్స్ హస్ బీన్ గోయింగ్ ఆన్, రైట్? మదర్ తెరీసా గానీ, so they also done some good works, right? Yes. But some people telling that there is a scam behind that. Very good. మంచి క్వశ్చన్ అడిగిన యాక్చువల్గా. చిన్న ఇదే చెప్పాను కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ నువ్వు మాట్లాడే మాట నువ్వు మాట కాదు, ఏమంటారు లిఫ్ట్ మాట. ఓకేనా, మదర్ తెరిసా చాలా మంచిది, మదర్ తెరిసా మంచిది. ఓకేనా, సో ఒక బీబీసీ ప్రజెంటర్ ఉంటాడు. ఓకేనా, మదర్ తెరిసా మీద హెల్త్ ఏంజల్ అని చెప్పేసి కాలేజ్. నేను ఇప్పుడు ఇవన్నీ మదర్ తెరిసా గురించి గొప్ప, ఆమె గురించి చెప్పడం ఇప్పుడు అంత టైం వేస్ట్. ఓకేనా, నీకు ఒప్పుకుంటే బీబీసీ నుంచి హెల్త్ ఏంజల్ అని చెప్పేసి ఒక సిరీస్ ఉంది. ఓకేనా, అందులో మదర్ తెరిసా కలకత్తాలో చేసినటువంటి అకృత్యాలు మొత్తం సాక్ష్యాలు. అంటే ఎంత ఘోరంగా ట్రీట్ చేసింది. ఆమె ఏమన్నది, సేవతో వచ్చిన ఇక్కడ అందరికి విద్య వైద్యం ఇస్తున్నా అని చెప్పేసి అన్నారు కదా. అందులో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఓకేనా,
ఈమె దగ్గర ఉండేటువంటి క్యాంప్స్ ఉంటాయి కదా, అంటే మాకు రోగాలు వచ్చినాయని చెప్పేసి వస్తాయి కదా, ఈ రంజిత్ హాస్పిటల్, చారిటబుల్ హాస్పిటల్స్ లో అక్కడ ఒక డాక్టర్ వెళ్ళిండట. ఈమె చాలా ఇంప్రెసివ్ వర్క్ చేస్తుంది, చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది, నేను కూడా వచ్చి ఇక్కడ వచ్చి సేవ చేసుకుంటా అని చెప్పేసి బ్రిటన్ నుంచి ఒక డాక్టర్ వచ్చిండట. వచ్చేసి చూసిండట. చూసిన తర్వాత నాకు ఒక్కసారి ఫీజులు వెళ్ళి ఏంది అసలు ఇక్కడ ఒక్క దగ్గర కూడా శానిటేషన్ లేదు, ఏంది అందరు రోగాలు, అన్ని రకాల రోగాలు ఒకటే దగ్గర రూమ్ లో ఉన్నారు. ఓకేనా. అండ్ వాడు చెప్పిన దానిలో ఒక గొప్ప విషయం, గొప్ప విషయం కాదు అంటే, ఒకటే సిరింజ్ ఉంటది కదా, ఒకటే సిరింజ్ అన్ని పేషెంట్లకు యూజ్ చేయడం అన్నమాట. సేమ్ సిరింజ్ అని అట్లా. ఎందుకు ఈ పేరు మీద ఏం చేసింది, లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది ఫండ్స్. అక్కడ నేను ఇక్కడ చాలా పెద్ద చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నా, ఐఆమ్ ఏమంటారు స్ప్రెడింగ్ గాస్పెల్ ఆఫ్ జీసస్. ఓకేనా. నేను ఏమంటారు వాక్యం చెప్తున్నా నేను అని చెప్పేసి కోట్ల కోట్ల రూపాయలు దండుకో రావడం, ఒకటే సిరంజిని అందరికి యూజ్ చేయడం, చాలా ఘోరమైనటువంటి ట్రీట్మెంట్, నో శానిటేషన్, జీరో శానిటేషన్ తోటి ఇక్కడ జరిగేది. సో ఇట్స్ బిగ్ ఫేక్. ఓకేనా. ఈవెన్ చిరంజీవి కూడా చాలా అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూషన్ చేసాడు ఈ తెలుగు రాష్ట్రాలలో, మదర్ తెరిసా గొప్పది అని చెప్పేసి. అప్పుడే సార్ ఏ సినిమా తీసినా సరే మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్, మదర్ తెరిసా అనాథ శరణాలయం అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ సినిమాలలో కనబడింది, గుర్తుంచుకో. ఓకేనా. అదే అట్లా రీసెంట్ రామ్ చరణ్ ఏదో మూవీ చేసిండు, నాయక్ అనే మూవీ చేసినప్పుడు ఆ సినిమాలో కూడా మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ కొని మొత్తం ఆస్తులు రాసేస్తున్నా. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అంటే, నీకు తెలియకుండానే ముందట చూస్తున్న ఆడియన్స్ కి తెలియదు, ఓహో మదర్ తెరిసా అంటే గొప్పదేమో అని చెప్పేసి మన మీద. సో అండ్ షీఈస్ ద బిగ్గెస్ట్ వెపన్ ఆఫ్ చర్చ్. ఓకే. షీ బార్న్ అనే కంట్రీ, థర్డ్ గ్రేడ్ కంట్రీలో పుట్టింది ఆమె. ఓకేనా. ఆ దేశంలో పేదరికం చాలా హై. నువ్వు ఫస్ట్ నీ దేశాన్ని సరి తీసుకుంటావు, నా పక్క దేశాన్ని సరి తీసుకుంటావు. అక్కడ ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ కలకత్తా చూజ్ చేసుకొని కలకత్తాలో ఉన్నటువంటి పేదలను నేను రక్షిస్తాను, నీ దేశం సంగతి చూసుకోవచ్చు కదా ఫస్ట్. మరి ఎందుకు దీనికి ఆన్సర్ కూడా చెప్తాడు. ఆమె ఏ దేశంలో పుట్టిందో ఆ దేశంలో చాలా మంది పేదలు ఉన్నారు, ఆ దేశంలో విద్యా వైద్య మందిరాలు చాలా ఉన్నారు, అక్కడ చేసుకోవాలి కదా. సెండ్ బై వాటిగా నాకు దీని మీద ఒక చిన్న 1 minute వీడియో రీల్ కూడా చేసాము, మనం గుర్తు పాడ్కాస్ట్ నుంచి చేసాము. ఇండియా వాజ్ ఎక్స్పోర్టింగ్ స్కెల్టన్స్ లైక్ ఎనీథింగ్ అంట. ఆ టైం కలకత్తా నుంచి ఎక్కువ వెళ్ళేదంట స్కెల్టన్స్. కంటైనర్ల నిండా స్కెల్టన్స్ ఇక్కడ నుంచి వెళ్ళేది ల్యాబొరేటరీస్. ప్రపంచంలో ఉన్న ఏ ల్యాబొరేటరీలో ఉన్న స్కెల్టన్ అయినా దట్ బిలాంగ్స్ టు ఇండియా, అండ్ మోస్ట్ ఆఫ్ ద స్కెల్టన్స్ బిలాంగ్స్ టు కలకత్తా అంటే ఇండియన్స్. మరి ఆ మహాతల్లి కాంట్రిబ్యూషన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ స్కెల్టన్ పోవడం ఆ పెద్ద మాఫియా రాకెట్ మీద ఇంకా నాకు తెలీదు, వీ డోంట్ నో. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద స్కెల్టన్స్ ప్రపంచంలో ల్యాబొరేటరీలో మోస్ట్ ఆఫ్ ద స్కెల్టన్స్ బిలాంగ్స్ టు ఇండియా, అండ్ మోస్ట్ ఆఫ్ ద స్కెల్టన్స్ బిలాంగ్స్ టు కలకత్తా. ఆమెనే అసలు చెప్పాలి, దయ్యం రూపంలో వచ్చో లేకపోతే దేవతల రూపంలో వచ్చి. మనకి ఇంత జరుగుతున్నప్పుడు, సో దేర్ ఆర్ సమ్ పొలిటికల్ పార్టీస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్. సో ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఏర్పడింది కదా, సో అది ఏర్పడక ముందు జరిగిన సంగతులు దాని వల్ల ఏర్పడిన డెవలప్మెంట్ ఏం జరిగింది సార్ ఇండియా? నేను చెప్పాను బ్రిటిషర్స్ ఆర్ వెరీ క్లేవర్. మళ్ళీ ఐ యాక్సెప్ట్ దిస్, ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్. వాడు చాలా తెలియమంత. అసలు 1857 లో ఫస్ట్ మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అని అనుకో, ఎవడైనా చెప్తారు 1947 వచ్చింది. అదే ఫస్ట్ ఇండిపెండెన్స్ మనం స్ట్రగుల్ ఏమో అనుకుంటాం కదా. దానికన్నా 90 years బ్యాక్ ఈ దేశంలో అద్భుతమైనటువంటి ఒక విప్లవం వచ్చింది. బ్రిటిషర్స్ ఇక్కడ నుంచి వెళ్ళగొట్టింది. అన్ఫార్చునేట్లీ చూసిన అప్పుడప్పుడు మనకు కాలం సహకరించలేదేమో. 1857 వాజ్ ఎ గోల్డెన్ ఛాన్స్ ఫర్ ఇండియన్ పీపుల్ టు త్రో బ్రిటిషర్స్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ. బట్ అన్ఫార్చునేట్లీ వి లాస్ట్. చాలా లాస్ అయింది. దాన్ని వాళ్ళు చాలా నాగ్గా చాలా తెలియగా దాని ఏమన్నారు, దట్ ఇస్ నాట్ ఫస్ట్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్, దట్ ఈస్ సిపాయిల తిరుగుబాటు. ఓకేనా అని చెప్పేసి చెప్పారు. అది అసలు ఇండిపెండెన్స్ స్ట్రగులే కాదని చెప్పి, బట్ ఇట్ వాస్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్. 1857 లో అర్థమైపోయింది బ్రిటిషర్స్ కు దట్ ఫస్ట్ స్ట్రైక్ ఫ్రమ్ ఇండియన్ ఏమంటారు కమ్యూనిటీ నుంచి వచ్చిన ఫస్ట్ స్ట్రైక్ చాలా స్ట్రాంగ్ గా దెబ్బతింది. ఆల్మోస్ట్ ఎట్ ద బడ్జ్ ఆఫ్ లూజింగ్ ద వార్. కానీ వాళ్ళని రీసెర్చ్ చేసి వాళ్ళు ఉన్నారు. 1857 తర్వాత అర్థమైపోయిందంటే ఈ దేశాన్ని పరిపాలించాలంటే అసలు ఇది కాదు, బ్రూటల్ ఫోర్స్ తోటి మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడో యూరోప్ లో ఉన్నాం, మన ఆర్మీ ఎంత చాలా చిన్నది, ఇక్కడ వచ్చి ఇంతమందిని ఎట్లా పరిపాలిస్తుంది అనే విషయాన్ని ఆలోచించుకొని చెప్పాను కదా, ఇన్విజన్ చేయాలి. అందులో ఫస్ట్ చేసింది ఏంటి, తొందరగా చాలా స్పీడ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని దెబ్బతీయాలి. అది మెకాలే రూపంలో, బ్రిటిషర్స్ ఏజెంట్స్ రూపంలో అది జరుగుతుంది. అది జరుగుతుండగానే అనిపించింది వీ షుడ్ ఫ్లోట్ ఎ పొలిటికల్ పార్టీ. ఎందుకంటే 1857 యొక్క ఏదైతే మన అందుకనే గుర్తు పెద్ద జోక్ చెప్పాలి మీకు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే అంటారు, కాంగ్రెస్ ఏదైతే అంటున్నారో ఆ కాంగ్రెస్ ని ఎవరు స్థాపించాలనుకుంటున్నాను,
కాదు. కాంగ్రెస్ స్థాపించేది గాంధీ, ఇండియన్ ఏదో అనుకుంటా కదా. ఆ కాంగ్రెస్ స్థాపించింది ఒక బ్రిటిషర్స్. ఓకే. బ్రిటిషర్ అన్నట్టు బ్రిటిషర్ కాంగ్రెస్ ను స్థాపించిండు. ఎందుకు స్థాపించిండు? ఫ్రీడమ్ తీసుకోవడానికి. ఎక్కడ నుంచి ఫ్రీడమ్ రావాలి? బ్రిటిషర్ నుంచి. అంటే నా మీద ఎంత పెద్ద జుగ్లుడు, నా దగ్గర నుంచి ఫ్రీడమ్ రావాలని నేనే స్ట్రగుల్ చేస్తాను. నేనే ఒక 40 ఫ్లోట్ చేస్తాను. ఏమని? నా దగ్గర నుంచి నీకు ఇండిపెండెన్స్ రావాలని నేనే ఒక 40 ఫ్లోట్ ఇస్తాను. ఎంత పెద్ద దాని ఉద్దేశం ఆడేస్తారు. 1857 లో జరిగినటువంటి ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రకంపనలు ఉన్నాయి, ఇప్పటికీ నాకు వినబడుతున్నాయి ఈ భూమిలో అని అంటున్నాడు. అంటే వాడు పొయిటిక్ అయిపోయాడు. 1857 చేసినటువంటి స్ట్రగుల్ యొక్క ప్రకంపనలు ఇంకా వినబడుతున్నాయి నాకు. సో అది ఇంకా అయిపోలేదు. ఇట్ ఈస్ నాట్ ఏ క్లోజ్డ్ చాప్టర్. అది లోపల అగ్నిపర్వతాలు ఎక్కువ ఉంది, ఎప్పుడైనా బద్దలు కావచ్చు. సో ఆ బద్దలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీళ్ళ యొక్క కోపాన్ని అంతా డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఏవో హ్యూమ్ అని చెప్పేసి అన్నట్టు వాడు కాంగ్రెస్ పార్టీని ప్రొడ్యూసాడు. ఓకేనా? రండి, మీకు ఒక పార్టీ ఉండాలి. మీరు బ్రిటిషర్ దగ్గరికి వచ్చి మాకు ఇది కావాలి అది కావాలి అంటుంటారు కదా. వేర్ ఇస్ దట్ పార్టీ? ఒక రిప్రజెంటేషన్ సంబంధించిన ఒక పార్టీ ఉండాలి కదా. అందుకని నేను స్థాపిస్తున్నాను. దీని ద్వారా మీకు ఏమైనా కోరికలు ఉన్నా అని, మీకు స్వాతంత్రం రావాలని వీళ్ళు కాంగ్రెస్ ద్వారా వస్తేనే మేము వింటాం. మీరు ఏదో ఇట్లా ఇష్టం నడవదు అని చెప్పేసి కాంగ్రెస్ ను ప్రొడ్యూసర్. సో అట్లా బ్రిటిషర్ తో స్థాపించబడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సమ్వేర్ ఐ లిజన్ లైక్ గాంధీ హాడ్ బీన్ వర్క్ ఫర్ బ్రిటిష్ ఆర్మీ ఆల్సో. గాంధీ హాడ్ బీన్ వర్క్ ఫర్ బ్రిటిష్ ఆర్మీ అంట. ఇది నిజమా సార్? మనం ఒక విషయం గుర్తుంచు, చరిత్రలో చాలా కాన్స్పిరసీస్ ఉంటాయి. ఓకేనా? అవన్నీ బయటకు వచ్చే వరకు చాలా విషయాలు తెలియదు. ఓకేనా? బట్ ఇఫ్ యు సీ ద లైఫ్ హిస్టరీ, అంటే మొత్తం గాంధీ యొక్క లైఫ్ హిస్టరీ చూసినప్పుడు అలా ఈజీ లైఫ్ హిస్టరీ అనేటువంటి ఆయన చేసినటువంటి పనులు అవన్నీ చూస్తే ఈజీ ఎవరికైనా అర్థమవుతుంది. అసలు నేను బ్రిటిష్ ఏజెంటా లేకపోతే ఇండియా తరఫు నుంచి వర్క్ చేసిండు అనే విషయం చాలా అనుమానం వస్తుంది. ఓకేనా? అంటే చాలా అనుమానం సార్. అసలు చలో ఇంకా గాంధీ చనిపోయిండు, అయిపోయింది. ఈ దేశంలో గాంధీ గురించి డిస్కస్ చేసే రోజులు పోయినాయి. ఒక రేవంత్ రెడ్డి తప్ప ఎవరు డిస్కస్ చేస్తలేదు. విగ్రహం పెడదాం తెలంగాణలో రేవంత్ రెడ్డి తప్ప ఎవరికి గుర్తులేదు గాంధీ అనే విషయం. ఓకేనా? ఇట్స్ ఓల్డ్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత కూడా యూజ్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు యూత్ ఎక్కువ అయితే భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అసలు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంతా అవేర్నెస్ వచ్చేసింది. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్ గాంధీ, ఈ వాస్ నాట్ క్లియర్. అంటే ఆయనకి ఏం చెప్పిండో కూడా, ఆయన ఏం చేసిండో కూడా అర్థం కాలేదు. ఒకప్పుడు వైలెన్స్ ఉండొద్దు, నేను అహింసా పద్ధతులలో నేను ఏమంటారు పోరాడాలి, మనం దాని ప్రకారమే మనం తెచ్చుకోవాలి అన్న వ్యక్తి బ్రిటిషర్స్ తోటి యుద్ధం చేసేటప్పుడు 1914 నుంచి 1919 ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది, మీకు తెలుసా? అట్లా జరిగినప్పుడు బ్రిటిషర్ డోంట్ హ్యావ్ దర్ ఓన్ ఆర్మీ. ఇక్కడ నుంచి ఇండియన్ బ్రిటిష్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళని తీసుకెళ్లారు. అందులో ఎక్కువ రిక్రూట్మెంట్ చేయమని చెప్పి చెప్పింది గాంధీ. ఇక్కడ చేయలేండు. సో వైలెన్స్ సపోర్ట్ చేయాలన్నప్పుడు అసలు బ్రిటిషర్స్ చెప్పాలి, మీరు యుద్ధమే చేయొద్దు, అసలు ఫస్ట్ వరల్డ్ వార్ రావద్దు అని చెప్పాలి కదా. సో ఒక దిక్కు నుంచి ఏమో నాన్ వైలెన్స్ ప్రకారం అంటాడు. అలా ఆయన చేసినటువంటి చాలా ఇన్సిడెంట్లలో సో ఇట్ వాస్ వెరీ కన్ఫ్యూజ్. నాన్ వైలెన్సా దేన్ని సపోర్ట్ చేయాలో కూడా తెలియకుండా కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. బట్ ఈ డిడ్ సమ్ బ్లండర్స్. ఓకేనా? ఆయన చేసిన బ్లండర్స్ ఇంకా ఈ దేశం కోలుకోలేకుండా చాలా బ్లండర్స్ చేశాడు. అందులో హీ డిడ్ సో మెనీ బ్లండర్స్. ఇప్పటికీ ఈ దేశం కోలుకోలేని దశలో కొన్ని విషయాలు ఉందంటే దానికి కారణం ఈజ్ ద కల్ప్రిట్. సార్ ఇప్పుడు ఇండియన్ హిస్టరీ అనగానే మనకు గుర్తొచ్చేది ఇంకొక కంట్రీ పాకిస్తాన్. సో హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ పాకిస్తాన్ డివైడ్ అన్నట్టు ఇండియన్ ముఖ్యంగా పొలిటీషియన్స్ కానీ? వెరీ గుడ్. మెజారిటీ, మంచి క్వశ్చన్. మెజారిటీ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు మిస్టర్ గాంధీ. ఎందుకు అంటే అప్పటి వరకు మన దగ్గర ఉన్న కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులకు, టాప్ లీడర్స్ అందరికి ఒక చిన్న అపోహ ఉంది. ఈ దేశం స్వాతంత్రం బ్రిటిషర్స్ నుంచి రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు, ముస్లింలు కలిసి రావాలి, కలిసి వస్తేనే ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది, కలిసి పోరాడాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ప్రతి దానిలో అవసరం లేకుండా ఆర్టిఫిషియల్ గా ముస్లింస్ జోడించి చెప్తారు కదా, రండి మనం పోరాడదాం అని చెప్పేసి. నౌ ఇట్ బికమ్స్ గుర్తుంచుకోండి, చాలా మంది అంటుంటారు. మీకు సర్ప్రైజింగ్ విషయం చెప్పానా? జిన్నా, హూ ఇస్ ద గ్రేటర్ ఆఫ్ పాకిస్తాన్? జిన్నా వాజ్ స్ట్రాంగ్. అసలు బ్రిటిష్ అపోజిషన్ లో జిన్నా ఉన్నాడు కదా. అండ్ చాలా సార్లు గాంధీ ఏదైతే సభలు పెట్టేటప్పుడు ముస్లింలకు సపరేట్ టికెట్లు, ముస్లింలకు టికెట్ లేకుండానే అప్పుడు కొన్ని కాంగ్రెస్ సభలకు టికెట్లు పెట్టేసి తీసుకొచ్చేవాళ్ళు, ఎందుకంటే మనీ ఫండింగ్ కావాలి కదా. కానీ ఈయన అడగకముందే ముస్లింస్ కు వాళ్ళు టికెట్ లేకుండా రావచ్చు, వందే మాత్రం వాడతా అంటే కొందరికి నేను నచ్చలేదు వందే మాత్రం అంటే వందే మాత్రం వాడుతూ ఆపేయడము, అంటే చాలా ముస్లిం అపీస్మెంట్ చేసిండు.
ఈ ముస్లిం అపోజిట్మెంట్ ను ఫస్ట్ అపోజ్ చేసింది జిన్నానే. సోకాల్ జిన్నానే ఏమన్నాడు, అసలు ఇంత అపీజ్ చేస్తారు మీరు అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అటువంటి జిన్నాను జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 years, 15 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఈ ముస్లిం అపీజ్మెంట్ చూసిన తర్వాత అనిపించింది, ఆహా నాకు మంచి ఛాన్స్ దొరికింది, వీళ్ళని బ్లాక్ మెయిల్ చేయొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో వీ నీడ్ ఎ సపరేట్ ఎలక్టరేట్, వీ నీడ్ సపరేట్ కంట్రీ అని చెప్పి స్టార్ట్ చేశాడు. సో జిన్నా వాజ్ నాట్ ఏ, అసలు పాకిస్తాన్ పుట్టుకకు ఏదైతే ఆలోచన పుట్టుకకు జిన్నాకు సంబంధమే లేదు. అలీగఢ్ యూనివర్సిటీ ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో, అలీగఢ్ యూనివర్సిటీలో మొట్టమొదటి బీజం పడ్డది, ఫస్ట్ సీడ్ పడ్డది మనకు ముస్లింస్ కు సపరేట్ కంట్రీ కావాలన్నది. అందులో జిన్నా లేనే లేడు. ఈ వాజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ దట్ ఏమంటారు స్ట్రాటజీలో. బట్ ఆఫ్టర్ దట్ ఎంతగా జిన్నా చేసిందంటే హీ వాజ్ సో క్రూయల్ ఇన్ గెటింగ్ పాకిస్తాన్ అవుట్ ఆఫ్ ఇండియా. అంత ఘోరం చేసింది. ఇంకొక ఇన్సిడెంట్ అంటే నేను ఇప్పుడు చదివాను, మన వాళ్ళు కూడా చాలా తొందరపడ్డారు. జిన్నా హ్యాస్ ఒక క్రానిక్ డిసీజ్ ఉంది జిన్నా, ఓకేనా? మీకు తెలుసు అనుకుంటా, పాకిస్తాన్ ఎప్పుడైతే ఏర్పడిన సంవత్సరంలో కూడా జిన్నా చనిపోయాడు. కానీ ఈ విషయాన్ని జిన్నా రాసిండు, నాకు పెద్ద డిసీజ్ ఉందని. ఒకవేళ రైట్ టైంలో జిన్నా కనుక చనిపోయి ఉంటే పాకిస్తాన్ అనే ఏదైతే ఉందో అది ఆ కంట్రీనే లేకుండా ఉండేది. జిన్నా వాజ్ ఫేస్ ఆఫ్ దిస్ కదా, ఫేస్ ఆఫ్ ది ఏదైతే ఉన్నదో అదే పడిపోయిన తర్వాత ఉండేది. కానీ మనం చెప్పాను కదా, దేశానికి రోజులు బాగాలేకుండా, అందుకనే ఏమంటారు పాకిస్తాన్ క్రియేట్ అవ్వడము. అండ్ పాకిస్తాన్ క్రియేట్ అనేది ఎంత బ్రూటల్ గా చెప్పాను కదా, నేను ఇంతకుముందు గాంధీ గురించి చెప్పాను కదా, నాన్ వైలెన్స్ అన్నారు కదా. పాకిస్తాన్ లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హిందూస్, ఓకేనా? అక్కడ నుంచి ఇది ముస్లింల సామ్రాజ్యం, ముస్లింలే ఉండాలనే ఉద్దేశంతో అక్కడ హిందువులు ధర్మిస్తే ఇక్కడికి వచ్చి, అందుకనే నీకు గద్దర్ సినిమా అనుకుంటుంది, గద్దర్ సినిమా ఫస్ట్ సీన్ ఉంటుంది తెలుసా? సీన్ ఏంటంటే ట్రైన్ అని చావుతుంది, ట్రైన్ అని చాగితే రోడ్లు తెరిస్తే దానికి శవాలు బయటపడేటట్టు. అట్లా ఎప్పుడైతే 1947 ఆగస్ట్ పుట్టిన తర్వాత కొన్ని వందల ట్రైన్లు పాకిస్తాన్ నుంచి వచ్చేటట్టు ఈ దేశానికి శవాలతో. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దానికి ఏర్పాట్లు ఏం చేయలేదు, వాడికి చాలా సరిగా చెప్పాడే ఇది దేశంగా. పాకిస్తాన్ ఆలోచన చెప్పారు, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఇట్లా హైదరాబాద్ చెప్పిండో ఆలోచన నీకు ఇది ఇల్లు కాదని చెప్పేసి అట్లా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పేసేసి అక్కడ నుంచి వాళ్ళు చంపిన శవాలు ఇక్కడికి వచ్చేటట్టు. మరి వీళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేసిందా అంటే ఇక్కడ ఏం ఏర్పాట్లు ఇవ్వాలి. సో అట్లా ఢిల్లీ వీధులలో ఆ చలికి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మన నాయకులకు రాజ్యాధికారం పొందాలని మీద శ్రద్ధ, మరి అక్కడ నుంచి వచ్చే హిందువులను ఎట్లా కాపాడుకోవాలనే విషయం మీద శ్రద్ధ లేదు. సో అటువంటి ఘోరమైనటువంటి అదొక పెద్ద హిస్టరీ, అది తలుచుకుంటే చాలా బాగా వస్తుంది. అందుకనే ద రీసెంట్ టైమ్ లో లాస్ట్ 200 or 300 years లో అంత పెద్ద నరమేధం మెసాకర్ ఏది కాదు. ఓన్లీ ఆల్మోస్ట్ 10 million people చనిపోయారు అందరూ. సార్ రీసెంట్ గా ఒక మూవీ చూసాను ఓటీటీలో, సో రజాకర్ మూవీ. సో రజాకర్ పాలన ఓన్లీ చూసుకుంటే హైదరాబాద్ లోనే తగిలింది. సో వై మిగతా స్టేట్స్ లో కానీ ఇండియాలో చూసుకుంటే రజాకర్ పాలన లేదు. సో ఇండియాలోనే మోస్ట్ ఆఫ్ ది రజాకర్స్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్, క్రూయాలిటీ కానీ ఈవెన్ చేంజింగ్ క్యాస్ట్ కానీ జరిగింది. సో ఎందుకని ఓన్లీ హైదరాబాద్ దే కాన్సెంట్రేట్? యా అంటే చెప్పాను కదా, మొఘల్స్, ఓకే, కుతుబ్ షాహీస్, ఓకే, నైనిజామ్స్, వీళ్ళందరూ డిఫరెంట్ ముస్లిం కల్ట్ రాజులు పరిపాలించారు. అట్లా ఈ ప్లేస్ ను, ఓకేనా, నైజాం అంటే వీళ్ళ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని చెప్పేసి ఏదైతే విన్నారో వీళ్ళు 7th నిజాం, ఓకేనా. వీళ్ళు అంటే ఫస్ట్ 7 generations కన్నా ముందు వీళ్ళు టర్కీ నుంచి వచ్చారు, ఓకేనా. ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ అక్కడ అప్పుడు ముస్లిం సామ్రాజ్యమైన ఔరంగజేబు ఏమంటారు వీళ్ళ రాజ్యమే నడుస్తుంది, మొఘల్స్ రాజ్యం జరుగుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర సుబేదార్ గా చేరడము, అట్లా ఒక అంచెలంచెలు ఏదైతే ఒక చిన్న పార్ట్ తీసుకొని దీన్ని రాజ్యంగా ఏలుకొని అట్లా చేసారు. సో అట్లా నిజాం వాళ్ళు ఇక్కడ స్టిక్ అయ్యారు, హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు స్టిక్ అయ్యారు. ఈ 7 మోస్ట్ ప్రూఫ్డ్ ఫెల్లో, ఓకేనా, వీడు లాస్ట్ మీరు ఉస్మాన్ అలీ ఖాన్. అప్పటి వరకు చాలా గొప్పగా అని చెప్పి చెప్తలేను, కానీ వీడంత ఇంటాలరెంట్ కాదు, మీరు ఉస్మాన్ అలీ ఖాన్ అంత ఇంటాలరెంట్ కాదు. అప్పటికే మీకు తెలుసు, ఎప్పుడే మనం జిన్నా గురించి మాట్లాడుతున్నాం కదా, ఎట్లయితే పాకిస్తాన్ వచ్చిందో, పాకిస్తాన్ సపరేట్ డిమాండ్ కావాలన్నదో, వీడికి ఒక కళ ఉండేది ఇక్కడ, ఓకేనా, ఉస్మానిస్తాన్. ఉస్మానిస్తాన్ ఒక దేశం కావాలి, నా పేరు మీద ఒక దేశం ఉండాలి. ఇది ఈ తెలంగాణ ఏదైతే ఉందో, తెలంగాణ అంతా వీడి కంట్రోల్లో ఉండేది. ఈ తెలంగాణ మాత్రం సపరేట్, తెలంగాణ కొంచెం పార్ట్ ఆఫ్ ది బీదర్, మన కర్ణాటక అంటాం కదా, అది పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, ఆదిలాబాద్ ఆ సైడ్ ఉండేది. ఇదంతా కూడా నిజాం పరిపాలనలో ఉండేది. వీటి ఈ బౌండరీస్ అన్ని ఉపయోగించుకొని నేను ఇక్కడ ఉస్మానిస్తాన్ అనే ఒక దేశాన్ని నిర్మించుకోవాలి అని చెప్పి.
కానీ అప్పుడు నీకు తెలుసు స్వాతంత్రం రాగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంట్రిబ్యూషన్ ఏంట్రా అని చెప్పి గొప్ప కాంట్రిబ్యూషన్ ఏంట్రా అంటే మనకు తెలుసు కదా. అన్ని ప్రెసిడెంట్ స్టేట్స్ ఉన్నాయి కదా, వాటి అన్నింటినీ ఇండియన్ కింద తీసుకొచ్చాడు కదా. అందులో రెండు మాత్రం చాలా ప్రాబ్లమేటిక్ గా ఉండే 1947 తర్వాత. రెండు సంస్థల్లో ప్రాబ్లమేటిక్ ఉండే, మేజర్ ప్రాబ్లమ్. ఒకటి కాశ్మీర్, రెండోది హైదరాబాద్. సో కాశ్మీర్ ఇస్ హ్యాండిల్డ్ బై నెహ్రూ, తెలుసు మనం ఇప్పటికీ దాని గురించి కొట్లాడుతున్నాం. బట్ ఫార్చునేట్లీ హైదరాబాద్ ఇస్ హ్యాండిల్డ్ బై సర్దార్ వల్లభాయ్ పటేల్. కాబట్టి వీఆర్ పార్ట్ ఆఫ్ ఏమంటారు ఇండియా. సో వీటికి ఒక అందుకని మీరు ఉస్మాన్ అలీ ఖాన్ వాడు అప్పటికి ఒక లెటర్ రాశారు జిన్నాకు. ఎప్పుడైతే స్వాతంత్రం రాగానే 19 ఆగస్ట్ 15 తర్వాత లెటర్ రాశారు. ఓకే, నేను ఇక్కడ సపరేట్ గా ముస్లింలకు ఒక దేశం పెట్టాలనుకుంటున్నాను, నాకు సపోర్ట్ కావాలి. నాకు సపోర్ట్ కావాల్సినప్పుడల్లా నువ్వు అక్కడి నుంచి పాకిస్తాన్ ఆర్మీ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మీద దాడి చేసుకోవచ్చు, ఇది వచ్చి నన్ను కాపాడాలి అని చెప్పేసి రాశారు. పాకిస్తాన్ ఉపయోగానికి లెటర్ రాయలేదు, ప్రపంచంలో అన్ని ముస్లిం కంట్రీస్ కి లెటర్ రాశారు. సో ఓకేనా, నాకు సపోర్ట్ కావాలి మీ దగ్గర నుంచి, నేను ఒక ముస్లిం కంట్రీ ఇక్కడ నేను డెవలప్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ఉండా అని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి. సో ఇంకోటి ఏంది, వీడికి ఉన్న ఒక పెద్ద హార్డల్ ఏంటంటే ఈ దేశం అప్పుడు ఏదైతే తెలంగాణ ప్రాంతం ఉందో అందులో మోర్ దెన్ 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ హిందూస్. మోర్ దెన్ 80% పీపుల్ ఆర్ హిందూస్. 80% కంటే ఎక్కువ మంది హిందువులతో ఉంటే ముస్లిం సామ్రాజ్యం ఎట్లా క్రియేట్ చేస్తాం, చేయలేం కదా. అందుకని వీడు కూడా రజాకర్స్ అనే కల్ట్ని తయారు చేశాడు. ఈ రజాకర్ అనే కల్ట్ని తయారు చేసేసి వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే గ్రామాల మీద పడాలి, సంపద దోచుకోవాలి, ఓకే, అండ్ ఎన్ని అకృత్యాలతో చేయాలి, అక్కడ మత మార్పిడి చేయాలి. ఓకే, వచ్చిన దానిలో సమ్ ఆఫ్ ద షేర్ బిలాంగ్స్ టు నిజాం, సమ్ ఆఫ్ ద షేర్ బిలాంగ్స్ టు రజాకర్స్. దోపిడీ చేసుకో, కానీ ఇక్కడ భయపెట్టాలి, హిందువుల్ని మతం మార్చాలి. అట్లా చాలా ఘోరమైనటువంటి అకృత్యాలు చాలా చేసి రజాకర్లు కొన్ని వందల అకృత్యాల్లో చేసారు వాళ్ళు. ఒక హ్యూమన్ బీయింగ్ కూడా ఊహించలేడు ఇటువంటి ఘోరమైన పని చేస్తాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ పాడ్కాస్ట్ మధ్యలో చెప్పాను బందా సింగ్ బహదూర్ అని చెప్పేసి చెప్పాను, ఎంత క్రూయల్ గా చెప్పాను సార్. అది ఎప్పుడో 1600, 1700 కదా. కెన్ యూ బిలీవ్ 1947 తర్వాత, ఆగస్ట్ తర్వాత ఈ దేశంలో రజాకర్ చేసిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్. ఏమంటారు, ఘోరం. నీ ఊహ కూడా అంత ఆ ఇన్సిడెంట్ విన్న తర్వాత ఇంత ఘోరం, ఇంత క్రూయల్టీ వాళ్ళ దగ్గర ఉందా అని చెప్పేసి. దర్ ఇస్ అ ప్లేస్ కాల్డ్ గోటా మన తెలంగాణ కర్ణాటక బార్డర్ లో ఉంటుంది. ఓకేనా, ఈ గోటా అనే గ్రామము అప్పటికి చాలా రెసిస్ట్ చేస్తుంది రజాకర్స్ రానియకుండా. ఓకేనా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బాగా సేపన్ ఫైన్ డే. ఓకే, తెల్లారి 4:30 ప్రాంతంలో వీళ్ళు అలర్ట్ గా లేనప్పుడు ఈ రజాకర్ సైన్యం ఏదో గ్రామం మీద పడి దోచుకుంటుండ్రు. వీళ్ళు రెడీ లేదు, వీళ్ళందరూ నిద్రమత్తులో ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఒక్కసారి పడి ఈ గ్రామంలో ఉన్న ఈ గ్రామాన్ని ఎట్లయినా నాశనం చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. ఓకే, చేసేసి ఘోరమైన అకృతాలు చేసి కనబడ్డాన్ని చంపేయడం అట్లా చేస్తుంటారు. ఒక ఇన్సిడెంట్ చెప్తా. అందులో నారాయణరావు పట్వారి అని చెప్పేసి ఒక వ్యక్తి, ఆయన వాళ్ళ ఫ్యామిలీతో ఉంటే నారాయణరావు పట్వారిని చంపేసి, ఓకే, చంపేసిన తర్వాత లోపట వాళ్ళ భార్య, ఆ భార్య వాళ్ళ తమ్ముడు, ఓకే, ఆ భార్య ముందే ఆ తల్లి ముందటిని వాడిని వాళ్ళ తమ్ముడిని బయట తీసుకొచ్చేసి మళ్ళీ తలకేసి చంపేసి ఆ వచ్చిన రక్తాన్ని తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి ఖాళీ మందిరాన్ని మొత్తం మూసేసి వికృత ఆనందం పొందారు. దిస్ ఈస్ యాక్సెప్టబుల్ ఏమో అనొచ్చు. దాని తర్వాత చేసినటువంటి పని ఎంత ఘోరం అవుతుందంటే ఆ తల్లిని బయటకు తీసుకొచ్చేసి 4 రజాకర్లు, 2 చేతులు పట్టుకొని 2 కాళ్ళు పట్టుకున్నారు, అట్లా సాపేసి. ఓకే, ఆమె 6 నెలల గర్భవతి. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే అట్లా రోడ్డు మీద పడుకోబెట్టేసి 2 చేతులు పట్టుకొని 2 కాళ్ళు పట్టుకొని వీళ్ళ వికృతం చేసి ఇంత ఘోరం ఏంటంటే రావాలి, ఈమె కడుపు మీద దూకాలి, అటు వెళ్ళాలి. ఒక ఆట ఆడినంట ఆమెతో. ఏమన్నా వస్తాడు, ఈమె కడుపు మీద దూకుతాడు, అటు వెళ్ళిపోతాడు. అట్లా ఒక చాలా మంది వచ్చి దూకి అట్లా వెళ్ళిపోయి అంత వికృతం ప్రదర్శించేసరికి ఆ తల్లి ఆ 6 నెలల శిశువును అప్పుడే డెలివరీ చేసేసి ముక్కలుగా చేసింది శిశువు బయట దూకేది కదా. అట్లా చంపేసి ఆమె కూడా రక్తం కప్పుకొని, అంటే నవరంధ్రాల నుంచి రక్తం కప్పుకొని చచ్చిపోయిందంట. అంత వికృతం ఈ దేశంలో రజాకర్స్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గడ్డ మీద మన హిందువుల మీద చేసినటువంటి అకృత్యం. ఇది చాలా వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్. దేర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్. నువ్వు ఏ గ్రామానికన్నా వెళ్ళు ఇటువంటి ఇన్సిడెంట్స్ చెప్తుంటావు. అంత ఘోరమైనటువంటి క్రుయాలిటీ ఇక్కడ రజాకర్స్ ప్రదర్శించారు. సో థ్యాంక్స్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్, థ్యాంక్స్ టు ద పీపుల్ హూ ఫాట్
ఓకేనా. ఈ దేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని మళ్ళీ భారతదేశంలో విలీనం చేయాలని చెప్పేసి ఎంతో మంది త్యాగం చేశారు. వి షుడ్ రిమెంబర్ దెమ్. సో వాళ్ళ త్యాగం వల్ల ఈ రోజు మనము ఇంకా పార్ట్ ఆఫ్ ది ఇండియా అని చెప్పుకుంటున్నాం. సో అది ఈ దేశం అంటే ఈ తెలంగాణ యొక్క చరిత్ర. సార్ ఓకే. సో బిఫోర్ ఎండింగ్ అవర్ ఎపిసోడ్, సో ఇప్పుడు మనం హిస్టరీ గురించి మాట్లాడుతున్నాం. సో అసలు హిస్టరీ ఎందుకు చదవాలి సార్? మనకు యూజ్ అయింది దానివల్ల? ఓకే, మంచి క్వశ్చన్ అడిగిన. చాలా మందికి అనిపిస్తుంది బయట ఇవన్నీ విషయాలు తెలుసుకుని నేను ఏం చేసేది ఉందిరా, ఆడిప్పుడు చేసిన దానికి నేను ఇప్పుడు తెలుసుకుని ఏం చేయాలంటే, ఇంత సైన్స్ అభివృద్ధి చెందింది కదా. ఎప్పుడైనా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినావు, ఓకే, ఏదన్నా డిసీజ్ వచ్చిందని చెప్పేసి వెళ్ళినావు, ఫస్ట్ డాక్టర్ నేను ఏమడతారు సార్, నీ హిస్టరీ ఏంటి అని అడుగుతాడు. నీ మెడికల్ హిస్టరీ తెలుసుకుంటాడు, ఓకేనా. నీకు ఒక 6 నెలల క్రితం ఇట్లా ఎప్పుడైనా అయిందా, సంవత్సరం క్రితం ఏమైనా అయిందా అని అడుగుతాడు. దానికన్నా ఇంకా డీప్కి వెళ్ళి ఏమంటాడు సార్, నీకు సంథింగ్ ఏదో క్రానిక్ డిసీజ్ ఉంది అనుకో, మీ నాన్నకి ఎవరు ఉండేనా, మీ తాత, ఇప్పుడు నీకు డయాబెటీస్ వచ్చింది అనుకో, మీ నాన్న వాళ్ళకి ఎవరికైనా డయాబెటీస్ ఉండేనా, మీ అమ్మ వాళ్ళ సైడ్ ఇవన్నీ నడుతుంటారు కదా. అంటే నీకు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలంటే నీ హిస్టరీ తెలుసుకున్నాడు. ఇట్ విల్ హెల్ప్ ద డాక్టర్ టు స్టాప్ ద ఫ్యూచర్ నాన్స్. అంటే ఫ్యూచర్ లో వచ్చేటువంటి కష్టాలను ఆపాలంటే నీ హిస్టరీ ప్రాపర్ తెలుసుకునే అక్కడ ఏ డాక్టర్ అడిగినా చెప్తాడు. ఏమంటారు, పేషెంట్ యొక్క పర్ఫెక్ట్ హిస్టరీ తెలిస్తేనే నేను ప్రాపర్ వైద్యం చేయగలుగుతాను అంటారు కదా. సో హిస్టరీ తెలుసుకోలేకపోతే ఏమైందంటే ఫ్యూచర్ ఉంటుంది, పాస్ట్ తెలుసుకోకపోతే నీకు ఫ్యూచర్ ఉంటుంది, ఓకేనా. సో ఇట్ లైక్ ఏమంటారు, టైమ్స్ సైకిల్ అంటారు కదా, ఇది రిపీట్ అవుతుంటది. మళ్ళీ సేమ్ అటువంటి పనులే మన మీద జరుగుతుండొచ్చు. అవి ఎట్లా జరిగినప్పుడు నా పూర్వీకులు ఏం చేసారు, వాళ్ళు ఎట్లా పోరాడారు అనే విషయం తెలియకపోతే నువ్వేం చేస్తావు, అంతేనా. మా మన మా నాన్న ఇట్లా పోరాడిండు, మా తాత ఇట్లా పోరాడిండు అని తెలిసినప్పుడు నీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లా కాంకర్ చేయాలా అనే విషయాన్ని నీకు అర్థమవుతుంది హిస్టరీ, లేదంటే నీకు అర్థం కాదు. సో ఇప్పుడు గుర్తుంచుకో, ఏ దేశానికైనా సరే వాళ్ళ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. మనం ఒక్కరమే కావచ్చు హిస్టరీ కాన్సన్ట్రేట్. నువ్వు ఇఫ్ యూ గో టు ఎనీ యూరోపియన్ కంట్రీ, ఇఫ్ యూ గో టు ఎనీ అమెరికా, అంటే సోకాల్ చాలా అడ్వాన్స్డ్ అంటారు కదా, అందులో హిస్టరీకి ఉన్నటువంటి చాలా స్ట్రాంగ్ అని అనిపిస్తారు హిస్టరీ. ఓకే, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, నా పర్సనల్ ఇన్సిడెంట్. ఐ బిన్ టు యూకే. ఓకే, నేను యూకేకి వెళ్ళాను. యూకేకి వెళ్ళినప్పుడు ఐ హ్యాపెన్ టు హ్యావ్ ఎ డిస్కషన్ విత్ ఒక బ్రిటిష్ గర్ల్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏమన్నా చేస్తా, సి యూనో వి బ్రిటిషర్స్ వి రూల్ ద వరల్డ్ అని చెప్పేసి అన్నది. మేము మొత్తం ప్రపంచానికి వెళ్ళినాము అన్నాడు. అండ్ షీ స్పోక్ దిస్, ఏమంటే ఈ మాట ఎప్పుడు అన్నది, 2012 లో అన్నది, ఓకేనా. ఆమె ఇట్లా ఎంత కాన్ఫిడెంట్ గా అంటే సి యూనో వెదర్ వి రూల్ దిస్ వరల్డ్ అని చెప్పేసి అన్నది. ప్రపంచం మొత్తాన్ని నేను ఏమంటే రూల్ చేసిన అనే విషయాన్ని ఆమె కోరిపోండ్రు, ఆ టెక్స్ట్ బుక్ లో చెప్పింటే లేదా. అండ్ ఆమెకి ఎంత ప్రైడ్ ఉందంటే ఆ విషయం చెప్పడానికి. సో టు బ్రింగ్ దట్ ప్రైడ్, అంతేనా. వాడు నిజంగా రూల్ చేసిండా లేదా పక్కన పెట్టేసి, ఓహో ప్రపంచం మొత్తాన్ని కూడా బ్రిటిషర్స్ వెళ్ళినామా అని చెప్పేసి ప్రైడ్ ఆమె ఉందా లేదా అంటే హిస్టరీ చదువుకుంటూ తెలుస్తుంది కదా. సో అట్లనే నువ్వు హిస్టరీ చదివితేనే నువ్వు చేసిన తప్పులు ఏంటో తెలుస్తాయి, నువ్వు చేసిన రైట్ ఏంటో తెలుస్తుంది. భవిష్యత్తులో వచ్చినటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దాన్ని ఫేస్ చేయాల్సిన ప్రతి సొల్యూషన్ హిస్టరీలో దొరుకుతుంది. ప్రతి సొల్యూషన్, ఫ్యూచర్ లో వచ్చే ప్రతి ప్రాబ్లమ్ సొల్యూషన్ హిస్టరీలో. అందుకని ప్రతి ఒక్కరు అండ్ రైట్ హిస్టరీ తెలుసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ తమ్ముని మెడికల్ హిస్టరీ చెప్తే నీకు వైద్యం చేయగలుగుతారా? అట్లనే నీకు ఈ దేశంలో ఈ దేశ ప్రజలతో ఏం జరిగిందో, నీ పూర్వీకులు ఏం జరిగిందో రైట్ హిస్టరీ చదివితేనే నీకు సొల్యూషన్ చేస్తాను. అందుకని ఐ రిక్వెస్ట్ మీ లిజనర్స్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఓకే. ప్లీజ్ గివ్. ఇప్పుడు నేను ఈ పాడ్కాస్ట్ ద్వారా నువ్వు కొన్ని బుక్స్ చెప్తాను, నేను పుట్ ఇట్ ఇన్ డిస్క్రిప్షన్ లో పెట్టు, ఓకేనా. ఈ రైట్ బుక్స్ చదవాలి, ప్రతి ఒక్కరు చదవాలి. ప్రతిసారి పాడ్కాస్ట్ ద్వారానే మనం కూడా చదవాలి కదా. సో దిస్ ఇస్ హై టైం. ఎవరైతే హిస్టరీ ఎంతూజియాస్ట్ ఉంటారో వాళ్ళందరూ చదవాలి. ఈ రైట్ బుక్స్ చదివితే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకేనా. సో ప్లీజ్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలా అంటే నీ ఛానల్ ద్వారా ప్లీజ్ రీడ్ ద బుక్స్, చదవండి. ఆ డిస్క్రిప్షన్ లో మీరు ఖచ్చితంగా మర్చిపోకండి. డిస్క్రిప్షన్ లో నేను ఏవైతే నేను మాట్లాడడానికి హెల్ప్ చేసినటువంటి బుక్స్ ఏవైతున్నాయో ఆ బుక్స్ అని నీకు అని చెప్తాను, డిస్క్రిప్షన్ లో పెట్టండి. ఐ రిక్వెస్ట్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో ప్లీజ్ గో త్రూ దిస్ బుక్స్, దయచేసి చదవండి. అండ్ ఇంకా ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ పాడ్కాస్ట్ ద్వారా ప్లీజ్ కమ్ అవుట్, ఓకే. మేక్ రీల్స్, మీరు ఒక చిన్న 1 minute వీడియోస్ చేయండి. రైట్ హిస్టరీని 1 minute లో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ విచ్ ఇస్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానికి మంచి కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు అవుతారు. నువ్వు అంటున్నావు రైట్ హిస్టరీ కావాలని అంటున్న వాళ్ళకు అంత ఓపిక లేవు కదా, మనం 1 minute వీడియోస్ ద్వారా చేస్తాం.
సో అందరూ ప్రయత్నం చేయాల్సిందే. అండ్ థ్యాంక్ యూ మనోజ్, అండ్ సారీ కూడా చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు చాలా రోజుల నుంచి హిస్టరీ మీద పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నాను, డిలే అయిపోయింది. బట్ ఎనీవే, నీ వల్ల కూడా నేను మళ్ళీ ఆ బుక్స్ చదివే అవకాశం నాకు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ Thank you so పాడ్కాస్ట్. much, sir. One second.